So every promise in the book is mine. గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా నావి అయింటున్నవి, మనవి అయింటున్నవి. The God enabling us week and every week, reminding us His promises. ప్రతి వారము కూడా ఆయన యొక్క వాగ్దానాలని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. It is a marvelous provision that we come here and to hear what the Lord has done in our life. మరి ఎంతో గొప్పదైనటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ప్రతి వారం కూడా మరి దేవుడు మనకేం చేసి ఉంటున్నాడో దాన్ని మరి తిరిగి జ్ఞాపకం చేసుకున్నట్టుకు వినుటకు మనం ఇక్కడికి చేరి వస్తుంటున్నాం. If anybody don't remember your promise, you are missing out what Lord is doing in your life. ఎవరైనా మీకు వచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు మర్చిపోయినట్లయితే దేవుడు మీకేం చేస్తున్నారో మీరు మర్చిపోతున్నారని. Sometimes we go home and ask, what is your promise? మనం కొన్నిసార్లు మనం ఇంటికి వెళ్ళి మనం అడుగుతాము, ఏంటి నాకు ఆ వాగ్దానం ఏమిటి అని. They will first say some word out of the promise. They will first say that some of the word what they remember. వాగ్దానంలో ఉన్నటువంటి ఏవో కొన్ని మాటలు మొదటి మాటలు చెప్తూ ఉంటారు. Then they don't remember the reference. తర్వాత దాని యొక్క వాగ్దానం ఏ బైబిల్లో ఎక్కడ ఉన్నది అనేది మర్చిపోతారు. If the prime minister of this country give you a word in your life, do you forget? ఈ యొక్క దేశపు ప్రధాని నీకు ఒక మాటను ఇచ్చినట్లయితే ఆ మాటను నువ్వు మర్చిపోతావా? The rich employer of yours give you a word, will you forget? నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నటువంటి ఆ యొక్క ధనవంతుడు నీకు ఒక మాటను ఇచ్చినట్లయితే ఆ మాటను మర్చిపోతావా? How can we forget the promise which Lord has given to us? మరి ఏ విధంగా దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం మర్చిపోగలము? So that means maybe we are forgetting or do not have the trust on which Lord has given on us. మనం మర్చిపోతున్నామంటే దేవుడి మీద మనకి నమ్మకం లేకపోవడం బట్టే మనం మర్చిపోతుంటున్నాం. It is kind remember that in case if you don't remember your promise, go home and remember every day you need to claim this promise regularly in your life. ఒకవేళ నీ యొక్క వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయినట్లయితే నీవు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొచ్చు. ప్రతి దినము కూడా ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. So Christian life is all about having a relationship with Him. క్రైస్తవ జీవితం అనగా దేవునితో అనుదినము మనం సహవాసం కలిగి ఉండుట. When the Lord give you a promise, ఎప్పుడైతే దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడో you need to keep talking to Him. మరి ఆయనతో అనుదినము మాట్లాడాలి. Lord, you given me this promise. ప్రభువా, నీవు ఈ యొక్క వాగ్దానం నాకు ఇచ్చావు. How are you going to fulfill on this? మరి ఇది ఏ విధంగా నా జీవితంలో నెరవేర్చబోతున్నావు? What is this meaning of this promise? ఈ యొక్క వాగ్దానం యొక్క అర్థం ఏమిటి? What is the plan you have for me in this year? నా యొక్క జీవితంలో ఈ సంవత్సరానికి నీ యొక్క ప్రణాళిక ఏమిటి? And the church also we taken 3 promises. మరి సంఘానికి కూడా మనం 3 వాగ్దానాలు తీసుకున్నాం. So we all need guidance in our life. మన యొక్క జీవితంలో ఆయన యొక్క నడిపింపు కావాలి. So every day we need to claim these promises. మరి ప్రతి దినము కూడా ఈ యొక్క వాగ్దానాన్ని మనం చేపట్టాలి, దానిని మనం పొందుకోవాలి. When you claim these promises, మరి ఆ యొక్క వాగ్దానాన్ని మనం పొందుకున్నప్పుడు every word you need to remember. మరి ప్రతి ఒక్క మాట కూడా వాగ్దానంలో ఉన్న మాట కూడా Every reference you need to remember. ఆ యొక్క వచనం ఉన్న ప్రతి ఒక్క బైబిల్లో ఉన్న ప్రతి స్థలము కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. If you see that this promise is not fulfilling in your life, ఒకవేళ నీ యొక్క జీవితంలో ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడలేదంటే you need to challenge God. మరి దేవుని నువ్వు వెళ్ళి అడగాలి, So ప్రశ్నించాలి. Lord, you given me this promise. ప్రభువా, నీవు ఈ యొక్క వాగ్దానం నాకు So ఇచ్చావు. nothing is fulfilling in my life. మా యొక్క జీవితంలో ఈ యొక్క వాగ్దానం ఏమాత్రం Is నెరవేరలేదు. anything wrong in my life? ఏమైనా నా జీవితంలో తప్పు ఉన్నదా? Is anything I'm misunderstanding thy word? ఏదైనా నీ యొక్క వాక్యం గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? When we do so, the Lord will help us to understand His promise. మనం ఆ విధంగా చేసినట్లయితే దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని అర్థం చేసుకున్నట్టుకు పొందడానికి సహాయం So that is చేస్తాడు. why during the beginning of the year in January, we'll give opportunities everybody to come and share what Lord has done in your life. అందును బట్టి ఈ యొక్క జనవరి మాసంలో ఆరంభంలో ప్రతి ఒక్కరికి కూడా మేము అవకాశం ఇచ్చి ఉంటున్నాము. వారి గత సంవత్సరము దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చాడో దాని సాక్షి రూపంలో చెప్పడానికని. So if you haven't taken promise, ఒకవేళ నువ్వు ఇంకా వాగ్దానం తీసుకున్నట్లయితే we'll keep today also some promises. ఈ రోజు కూడా కొన్ని వాగ్దానాలు ముందు ఇక్కడ పెడతాం మేము. Or if you have forgotten your promise, ఒకవేళ నీ యొక్క వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయినట్లయితే take one promise today. ఈరోజు ఒక వాగ్దానం తీసుకో. Anytime anybody we ask you, anytime during the year, you should remember the verse and the reference. సంవత్సరంలో ఎప్పుడైనా కానీ ఎవరైనా వచ్చి నేను అడిగినట్లయితే నీ యొక్క వాగ్దానం గురించి ఆ యొక్క వాగ్దానం ఎక్కడ రాయబడిందో బైబిల్ గ్రంథంలో దాన్ని నువ్వు చెప్పగలగాలి. And also you should understand what it means to you. మరి అంతేకాకుండా ఆ వాగ్దానం నీకు ఏమైనదో, మరి అది దేవుడు నీ ఆ వాగ్దానం ద్వారా ఏం చెప్తున్నాడో నీకు అది నువ్వు అర్థం చేసుకోవాలి. So remember these words regularly in your life. కాబట్టి ఈ యొక్క మాటలను ఈ యొక్క జీవితంలో అనుదినము జ్ఞాపకం చేసుకోనండి. Now let us turn to Bible.
మనం మనకు గ్రంథాలు తిప్పుదాము. Matthew chapter 7, verse 7. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. Matthew chapter 7, verse 7. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. So there is a beautiful song, the telephone. Do you know any of that song? The Bible chorus, telephone. This is a beautiful song. I think Sunday school teachers. Sister Swarna, do you know that song? Telephone to glory. Mikey, verse is good, yes. Telephone to glory, oh what telephone. Well, ఆంటీకి అబ్బా. Malla, again we'll sing this song. Everybody need to hear this song. Sorry, I forgot and I used to sing, but we all need to learn, right? Listen this song. Give up. Give to. Joy divine, I can feel the current moving on the line, made by God the Father for His very own. You can talk to Jesus on the royal telephone. Telephone to Glory over joy divine, I can feel the current moving on the line, made by God the Father for His very own. You can talk to Jesus on the royal telephone. So this verse is reminding that one in our life. ఈ యొక్క మాటను మన యొక్క జీవితాలు మనకు జ్ఞాపకం So you చేస్తుంది. can call God anytime. దేవుని నువ్వు ఎప్పుడైనా పిలవచ్చు. Anytime we can call and talk to Him. ఎప్పుడైనా ఆయన పిలిచి ఆయనతో మాట్లాడవచ్చు. So let us practice this song. I think next week we'll sing this song. ఈ యొక్క పాటను మనము అభ్యాసం చేసుకుందాం. వచ్చే వారం ఈ యొక్క పాటను పాడదాం. So now we'll read this verse, Matthew chapter 7, verse 7. మనం ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. అడుగుడి మీకు Ask and it shall ఇవ్వబడును. be given to you. Seek and you shall find. Knock and it shall be opened unto you. We'll read all together. Ask అడుగుడి and it మీకు shall be given to you. వెదకుడి మీకు Seek and you దొరుకును. shall find. తట్టుడి Knock మీకు and it shall తీయబడును. open unto అడుగుడు you. మీకు. So let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, gracious God, Almighty Father, thank Thee for the marvelous provision You given to us. As this afternoon we gather here, Lord, in all this difficult time, we gather here to worship Thee, adore Thee, Lord, and also we gather around the table, remembering what You have done, and also examining where we are in connection with Thee, Lord. As we gather, Lord, we commit ourselves unto Thee, Lord. Humble me, hide me under Thy cross. If any sin against Thee in my life, Lord, forgive me, cleanse me, wash me with Thy precious blood. Lord, if any iniquity is in me, if I stand here, it will be cursed for me. It will not edify Thy body, Lord. Please forgive me, Lord. Cleanse me, wash me, purify me, that when I stand here, I may deliver the words from the throne of Thy mercy, Lord. The people are here to hear Thee, Lord. Our lives need to be transformed into Your image. As the days are approaching, Your return is coming soon. Lord, if we cannot transform into Your image, Lord, we are all, Lord, accountable to You, Lord. You've given greater responsibility. Help us that, Lord, we may be transformed to Thee, Lord. And also, Lord, as the servant, our dear brother Chandra also is standing here, Lord, help both of us that give utterance and liberty. And Lord, cleanse us. And Lord, deliver Thy word, right words, in a right flow also, Lord. The same anointment we may have to, Lord. And in this difficult time, speak to all of us that we may understand. Lord, we offer and also prepare us to take part in Thy table worthily. We offer this prayer with thanksgiving in the name of our Lord and Savior, Jesus Christ. Amen. The last week we studied some portion. There is a place God has chosen. గత వారంలో మనం ఒక భాగాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము. దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలం. So for Abraham, God has chosen a place that he should go and worship the Lord. మరి అబ్రహాము దేవునికి ఒక స్థలమును చూసి అక్కడ వెళ్ళి అక్కడ ఆరాధించాడు. Where he need to sacrifice his own beloved son Isaac. ఎక్కడైతే దేవుడు తన యొక్క కుమారుణ్ణి అర్పించమని చెప్పాడో ఆ స్థలానికి వెళ్ళి ఆరాధించాడు. When he's going to the house of the Lord, మనం ఆ యొక్క దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, when you're going to that particular place, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ స్థలానికి వెళ్తున్నప్పుడు we have to take few things with us.
మనతో పాటు కొన్ని వస్తువులు మనం తీసుకుని వెళ్ళాలి. If we go to that place without taking those things, మరి ఆ యొక్క వస్తువులు మనం తీసుకుని వెళ్లకుండా ఆ స్థలానికి వెళ్ళినట్లయితే we cannot worship the Lord. మనం ఆ దేవుణ్ణి ఆరాధించలేము. We may be going to the house of the Lord. మనం దేవుని మందిరానికి వెళ్ళవచ్చు. Our purpose of going to the house of the Lord may be same. We want to worship the Lord. మనం దేవుని మందిరానికి వెళ్ళాలనుకున్న మన యొక్క ఉద్దేశము ఒకటే ఉంటుంది, అది దేవుని ఆరాధించడం మాత్రమే. But do we have the ingredients that we should take to the house of the Lord? మరి దేవుని మందిరానికి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క వస్తువులు ఉంటున్నాయా? So we need to meditate on that. Maybe later on we will do that. మరి ఆ యొక్క వస్తువుల గురించి మనం ధ్యానించవలసిన వారు ఉంటున్నాము. వాటి గురించి మనం చూస్తాము. But we see here God has chosen a particular place where Abraham worshipped the Lord. మరి దేవుడు ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఆ యొక్క స్థలంలో అబ్రహాము దేవుని ఆరాధించాడు. And the second situation we have seen, మరొక పరిస్థితి మనం చూస్తాము జక్కయ్య గురించి. So he is a wealthy man. మరి ఎంతో ధనవంతుడు. He achieved so many things in his life. తన యొక్క జీవితంలో ఎన్నో సాధించాడు. But he has some emptiness in his life. అయితే తన యొక్క జీవితంలో శూన్యత ఉంటున్నది. He has a good house. తనకి మంచి ఇల్లు ఉన్నది. He has a wealth. మరి ధనం ఉన్నది. But they did not give him peace and joy in his life. అయితే ఇవన్నీ కూడా తనకి సమాధానం శాంతిని ఇవ్వట్లేదు. So we see in our promise the joy and peace need to be filled in our life. మన వాగ్దానాన్ని కూడా మనం చూసాము, శాంతిని సమాధానం నీ యొక్క జీవితంలో నింపుతానని దేవుడు ఇచ్చాడు. Jakkaya don't have these two things. మరి అయితే జక్కయ్య యొక్క జీవితంలో ఈ రెండు లేవు. But at particular place, అయితే ఒకానొక స్థలంలో, the place where God has chosen, మరి ఆ యొక్క ఏ స్థలం అయితే దేవుడు ఎన్నుకున్నాడో, God changed his life. ఆ యొక్క స్థలంలో జక్కయ్య యొక్క జీవితాన్ని దేవుడు మార్చాడు. God has given him a salvation. దేవుడు జక్కయ్యకి రక్షణనిచ్చాడు. God has transformed his life. ఆ యొక్క జీవితాన్ని మార్చివేశాడు. Jakkaya, the same Jakkaya who is been a difficult person to the many people, become a blessed person for generations. ఏ జక్కయ్య అయితే అనేకులకు కష్టతరంగా ఉన్నాడో, కఠినంగా ఉన్నాడో, వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారాడు. And also we see in third place, మరి మూడో స్థలం కూడా మనం చూసాము. the Lord came to destroy a place called Sodom and Gomorrah. మరి దేవుడు ఒక స్థలాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. ఆ స్థలమే సొదొమ గొమొర్రా. There was a righteous man who was living there. అక్కడ ఒక నీతిమంతుడు నివసిస్తున్నాడు. He is a Lot, his name is. అతని పేరు లోతు. It is written in the Bible, he is a righteous man. మరి బైబిల్లో రాయబడి ఉన్నది అతని గురించి, అతడు ఒక నీతిమంతుడు. But he is living in a place where Sodom and Gomorrah, which caused a lot of anger to the Lord himself. అయితే దేవునికి మహోగ్రతకు కారణమైనటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఆ యొక్క నీతిమంతుడు నివసిస్తున్నాడు. He desiring to sit in high places of the society. ఆ యొక్క సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. God really wanted to destroy that place. ఆ యొక్క ప్రదేశాన్ని దేవుడు ఎంతగానో నాశనం But చేయాలనుకున్నాడు. he did not remember Lot because he is a righteous man. మరి దేవుడు మరి తన యొక్క నీతిని బట్టి లోతును జ్ఞాపకం చేసుకోలేదా? But he remembered Lot because of the Abraham. మరి అబ్రహామును బట్టి లోతును దేవుడు జ్ఞాపకం He చేసుకున్నాడు. remembered him, my son Abraham, because of him I remember Lot. మరి అబ్రహామును బట్టి, నా కుమారుడు అబ్రహామును బట్టి నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నానని దేవుడు చెప్తుంటున్నాడు. Because of Abraham, God saved Lot that day. అబ్రహామును బట్టి ఆ యొక్క దినమున లోతును దేవుడు రక్షించాడు. The house of the Lord is the place because of the many prayers, because of the Lord's special anointment. Many times when you and I go through difficult times, Lord remembers you, not because who you are, not because of your parents, not because you have a good history, but the Lord answering the many prayers, those who are praying in the house of the Lord is remembering because of the prayers. దేవుని యొక్క మందిరంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే నీ యొక్క ఘనతను బట్టి, నీ యొక్క తల్లిదండ్రుల యొక్క గొప్పతనం బట్టి, సమాజంలో నీకున్న పేరును బట్టి కాదు, కానీ అనేకులైనటువంటి ప్రార్థనలను బట్టి, అనేకుల యొక్క యాచనలను బట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం Are చేసుకుంటున్నాడు. you thinking sometimes nobody remembers me, everybody is forgotten? మరి అనేక మార్లు నువ్వు అనుకుంటున్నావా, ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకోరు, ఎవరు నన్ను పట్టించుకోరని నువ్వు అనుకుంటున్నావా? But God is with all his mightiness, with all his mercy, weak and weak. Many times when you are about to go through difficult times, when many times your life is at a stake of destroy, the Lord is remembering you. మరి దాని యొక్క గొప్ప కృపతో, తన గొప్ప దయతో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకవేళ నీ యొక్క జీవితం నాశనమైన ప్రదేశానికి వెళ్తున్నదేమో, సమయంలో ఉన్నదేమో, అయితే ప్రతి సమయంలో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం Many చేసుకుంటున్నాడు. times we say that, just a minute of second I missed my accident. మరి అనేక మార్లు చెప్తాము, ఒక్క క్షణంలో, ఒక్క నిమిషంలో నేను యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాను అని అంటాము. Maybe you're supposed to die that day. ఆ యొక్క పరిస్థితుల్లో నీవు ఒకవేళ చనిపోవలసిన వాడవేమో. God remembered you.
అయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. because of his place. ఎందును బట్టి అంటే ఆయన స్థలమును బట్టి. So don't take the mercy of the Lord granted in our life. దేవుని కృపను మన యొక్క జీవితాలు మనం వ్యర్థం చేయకూడదు. And the third place we have seen, మరి మూడో స్థలం మనం చూసాము. Bethel is a place of God. మరి బేతేలు దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలము. Place where God spoken to Jacob. ఏ స్థలంలో అయితే యాకోబుతో దేవుడు మాట్లాడాడో, Jacob is not right mind at the time. మరి ఆ యొక్క సమయంలో యాకోబు సరైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి His వాడు own కాదు. brother is after him to kill him. మరి తన యొక్క సొంత సహోదరుడే తనని చంపవాలని His own mother set him off for the blessings of the earthly blessings. మరి ఆ యొక్క తన సొంత తల్లి మరి యాకోబుని యొక్క భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందడానికి మోసపూరితంగా పురికొల్పుతున్నది. So all this situation did not give him joy. మరి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా తన యొక్క జీవితంలో సమాధానం ఇవ్వలేదు. Now he is running for his own life. మరి ఇప్పుడు తన యొక్క సొంత ప్రాణం In రక్షించుకోవడానికి the middle of the పరిగెడుతున్నాడు. wilderness, nobody there around him. ఆ యొక్క అడవి మధ్యలో ఎవరూ లేని స్థలంలో Have you been in that situation in your life? నీ యొక్క జీవితంలో కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నావా? Nobody there for you. ఎవరూ లేని పరిస్థితి. All the situations surrounded you that if they went forced to encircle you, that you thinking your life is in a miserable state. ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులన్నీ కూడా నిన్ను చుట్టుకొని నిన్ను ఒక దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టిన పరిస్థితుల్లో నీవు వచ్చావా? That is the time God has spoken to Jacob. ఆ పరిస్థితుల్లో దేవుడు యాకోబుతో మాట్లాడాడు. Jacob alone was there. యాకోబు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు అక్కడ. And the angels of God was there. అక్కడ దేవుని యొక్క దూతలు ఉంటున్నాయి. And God was there. దేవుడు కూడా ఉన్నారు. God was speaking to Jacob. అప్పుడు దేవుడు యాకోబుతో Jacob, మాట్లాడుతున్నాడు. యాకోబు, I am going to give you this land. ఈ యొక్క స్థలాన్ని నీకు ఇస్తుంటున్నాను. You worried about your future. నీ యొక్క భవిష్యత్తు గురించి నువ్వు దిగులు You పడుతుంటున్నావు. are worried about your life because of your brother. నీ యొక్క సహోదరుని బట్టి నీ యొక్క జీవితం నీ యొక్క ప్రాణం గురించి నువ్వు దిగులు పడుతుంటున్నావు. But all is assured for you. అయితే ఇవన్నీ కూడా నీకు నిశ్చయంగా నేను ఇస్తుంటున్నాను. So is God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? Our God is the greatest the blessing as a believers we all have, that the God speaks to us. మరి దేవుడు ఒక విశ్వాసిగా మనకున్నటువంటి గొప్పదైనటువంటి ఆశీర్వాదము దేవుడు మనతో He is మాట్లాడుతాడు. a speaking God. ఆయన మాట్లాడే దేవుడు. He is not a doll sitting there. మరి అది ఇక్కడ ఒక బొమ్మలాగా ఆయన కూర్చొని చూసే దేవుడు కాదు. He is not image. అది ఆయన ఒక బొమ్మ కాదు. He speaks to us. ఆయన మనతో He మాట్లాడతాడు. literally speaks to all of us. ఆయన నిశ్చయంగా మనతో మాట్లాడతాడు. Every మనందరితో. Sunday when you come, He will speak to you. ప్రతి ఆదివారం కూడా నీవు వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. Is God speaking to you? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? If not, అలా జరగకపోతే you and I need to examine. మనం పరీక్షించుకోవాలి. That is why table is there for us. అందు నిమిత్తమే మన మధ్య ఈ యొక్క బల్ల ఉంచబడి If ఉంటున్నది. God is not really speaking to you, ఒకవేళ దేవుడు నిజముగా నీతో you మాట్లాడకపోతున్నట్లయితే need to challenge God. మరి దేవుడు నువ్వు ప్రశ్నించాలి. Maybe something wrong with you. మరి ఒకవేళ నీలో తప్పున్నదేమో. If I've been invited to some home, మరి ఎవరినైనా నేను నా యొక్క ఇంటికి for ఆహ్వానించినట్లయితే, example, yesterday our dear sister Indra invited all of us, మరి those who came to gospel. నిన్నటి దినమున ఇందిరా సిస్టరు ఎవరైతే సువార్తకు వచ్చారో వారందరినీ కూడా తన ఇంటికి She ఆహ్వానించింది. prepared wonderful 3 nice curries. మరి సహోదరి 3 ఎంతో రుచికరమైనటువంటి వంటలు చేసింది. They are very nice actually. I enjoyed it. అవి ఎంతో రుచికరంగా ఉన్నాయి. నేను ఎంతగా ఆస్వాదించాను. I ate again also. మరి ఇంకా ఎక్కువగా తిన్నా నేను. So just imagine I went to their home. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకుందాం. So as soon as the door is open, మరి తలుపు తెరిచిన వెంటనే sister saw me at the door. మరి సహోదరి నా వైపు చూసింది. She didn't talk to me. మరి తన నాతో మాట్లాడకుండా మొహం తిప్పేసిందండి. And I went sitting there for 1 hour, మరి ఆ ఇంట్లోకి వెళ్ళి నేను 1 గంట కూర్చున్నాను అక్కడ. 2 hours, 2 గంటలు, 3 hours, 3 గంటలు. no talking. మరి ఎవరు వచ్చి నాతో మాట్లాడలేదు. Then after that I got up and gone. మరి ఆ తర్వాత నేను లేచి వెళ్ళిపోయాను. No, she didn't do that. She given good food and spoke many things, but I'm taking an example. సహోదరి ఆ విధంగా చేయలేదు. తను ఎంతగానో మరి ఆహ్వానించి తను ఎంతగానో మరి ప్రేమ చూపింది. మరి ఒక ఉదాహరణగా తీసుకుంటున్నాను నేను. So in case if sister doesn't speak to me, ఒకవేళ సహోదరి నాతో మాట్లాడనట్లయితే, either a problem with the sister ఒకవేళ సహోదరితో ఏదైనా సమస్య ఉండొచ్చు, or problem with me, లేకపోతే నాలోనే సమస్య ఉండొచ్చు. otherwise she will speak to me, లేనట్లయితే సహోదరి నిశ్చయంగా నాతో or మాట్లాడుతుంది. I will speak to her. లేకపోతే నేను సహోదరితో When మాట్లాడతాను. we come to the house of the Lord, మనం దేవుని మందిరానికి it's a వచ్చినప్పుడు God's house. ఇది దేవుని యొక్క గృహము. God has chosen us a place that He wants to speak to all of us. దేవుడు ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ స్థలంలో నీతో మాట్లాడాలని There ఆయన is no ఆశిస్తున్నాడు. difference here.
ఇక్కడ ఏ మాత్రము భేదం లేవు. Everybody is equal. ప్రతి ఒక్కరికి కూడా సమానమే. Every salvation is equal. ప్రతి ఒక్కరు పొందినటువంటి రక్షణ There is సమానమే. no age difference, there is no level difference, there is no caste difference, there is no fellowship difference here. ఇక్కడ కులమే కానీ లేకపోతే వయసుతో కానీ లేకపోతే ఏ స్థాయికి కానీ ఎటువంటి భేదాలు లేవు కానీ ప్రతి ఒక్కరు కూడా సమానమే దేవుని God దృష్టిలో. wanted to speak each and every one. దేవుడు ప్రతి ఒక్కరిలో మన ప్రతి ఒక్కరితో మాట్లాడాలని కోరుతున్నాడు. If God is not speaking to us, ఒకవేళ దేవుడు మనతో మాట్లాడినట్లయితే our life will not change. మన జీవితం ఏమాత్రం మారదు. When we finish going our home, ఈ యొక్క మందిరం ముగించిన తర్వాత మనం ఇంటికి వెళ్తున్నప్పుడు we go with a dissatisfaction. మనము సంతృప్తి లేని వారుగా వెళ్తాము. And maybe if the preacher is preaching well, you may give some points and go. లేకపోతే ఆ యొక్క బోధకుడు ఏవో కొన్ని పాయింట్లు చెప్పేసి కొన్ని విషయాలు చెప్పేసి వెళ్ళిపోతాడు. If preacher is not preaching that day well, then you think, the preacher is bad. మరి ఒకవేళ ఆ యొక్క బోధకుడు సరిగా చెప్పనట్లయితే ఆ యొక్క బోధకుడు సరిగా లేడు, సరిగా Nobody మాట్లాడలేదు. needs your points. మరి ఎవరు కూడా నిన్ను గురించినటువంటి విషయాలు పట్టించుకోరు. So nobody needs the points which you give. మరి ఎవరు కూడా నువ్వు చెప్పినటువంటి విషయాలు పట్టించుకోరు. No, you don't need to mark the preacher. He doesn't need your markings. మరి ఆ యొక్క బోధకుడికి నువ్వు ఏదో మార్కులు వేయాల్సిన అవసరం లేదు. The God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. If he is not reaching out to you, ఒకవేళ దేవుడు నిన్ను సమీపించనట్లయితే maybe your heart is not right before the Lord. దేవుని ఎదుట నీ యొక్క హృదయం సరిగా లేదేమో. So God cannot speak to everybody that you can understand the word of the Lord in your life. మరి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలరు. You may not be understanding because your heart is not near to him. ఒకవేళ నీ యొక్క హృదయం ఆయనకు సమీపంగా లేదు కాబట్టి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావేమో. So this is very much important in your life. మన యొక్క జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. The place of God speaks to us. దేవుని యొక్క ఏర్పరచుకున్నటువంటి స్థలంలో దేవుడు మనతో మాట్లాడతాడు. And fifthly we have seen మరి ఐదోదిగా మనం చూసాము a place God provides. మరి దేవుడు అనుగ్రహించేటువంటి స్థలము. So here Abraham, when God asked him to give his own beloved son as a sacrifice, మరి ఇక్కడ దేవుడు అబ్రహాంని తన యొక్క సొంత కుమారుడిని ఇవ్వమని అడిగినప్పుడు Abraham taken him. మరి అబ్రహాము తన కుమారుడిని తీసుకుని వెళ్ళాడు. So as a result, what Abraham is seeing? మరి దానికి ఫలితంగా దేవుడు అబ్రహాం ఏం చూస్తుంటున్నాడు? Jehovah Jireh. యెహోవా ఈరే అని God is చూస్తున్నాడు. my provider. దేవుడు అనుగ్రహించువాడు. Do you know that chorus, Jehovah Jireh? ఆ యొక్క చరణం మీకు తెలుసా? పాటలు పాడు ఎత్తండవా. This is sufficient for me, for me, Jehovah Jireh, my provider. His grace is sufficient for me. My God shall supply all my needs according to his riches in glory. He will give his angels charge over me. Jehovah Jireh careth for me, for me, for me. Jehovah Jireh careth for me. Jehovah Jireh, the Lord provides. యెహోవా ఈరే దేవుడే మరి దాన్ని చూసుకొనును అని. When you are able to give to the Lord, ఎప్పుడైతే నీవు దేవుడికి ఇస్తావో the Lord will give you back. దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. We don't have a heart to give to the Lord. మన హృదయం దేవుడికి ఇవ్వడానికి మనం ఇష్టపడటం లేదు. We always want things from the Lord. దేవుడి నుంచి మనం అన్ని పొందుకోవాలని మనం ఎదురు Give. చూస్తాం. We don't give anything to the Lord. ప్రభువా నాకు ఇవ్వు అంటున్నామే కానీ మనం ఏమీ కూడా We దేవుడికి don't have a time to give to the Lord. మనకు సమయం లేదు దేవుడికి How ఇవ్వడానికి. can you experience Jehovah provider? మరి ఏ విధంగా యెహోవా మనకు అనుగ్రహించువాడని చూసుకునేవాడని నువ్వు నీ యొక్క జీవితంలో How అనుభవించగలవు. much time you are giving to the Lord? ఎంత సమయాన్ని నీ జీవితంలో How much time you are reading your Bible? ఎంత సమయాన్ని బైబిల్ చదవడానికి ఉపయోగిస్తుంటున్నావు? How many activities you are participating? మరి దేవుని యొక్క పనుల్లో ఎంతగా నువ్వు మరి పాల్గొంటున్నావు? How many people you distributed handbills this week? ఈ యొక్క వారంలో ఎంతమందికి నువ్వు పత్రికలు పంచావు? Have you spoken to anybody this week about the grace of the Lord in your life? నీ యొక్క జీవితంలో ఎవరితో అయినా కూడా దేవుని యొక్క కృపను గురించి నువ్వు మాట్లాడావా? If you don't experience Jehovah the provider. ఒకవేళ నీవు ఇవన్నీ చేయనట్లయితే దేవుడు నీ యొక్క జీవితాలు అన్ని చూసుకుంటాడని నువ్వు అనుకునవద్దు. God may give you by grace, but you don't experience the power of the Lord in your life. దేవుడు తన కృపను బట్టి ఆయన నీకు అనుగ్రహించినేమో కానీ దేవుని యొక్క శక్తి యెహోవా ఈరే అన్న యొక్క ఆ శక్తిని నువ్వు నీ యొక్క జీవితంలో అనుభవించలేవు. So Jehovah is a place where God provides in your life. ఆ యొక్క స్థలము యెహోవా ఈరే అనే యొక్క స్థలంలో దేవుడు నీకు సమస్తమును No అనుగ్రహిస్తాడు. matter what it is.
అది ఏమైనప్పటికీ కూడా God provides. దేవుడు అనుగ్రహిస్తాడు. And we also see in book of Acts chapter 4 verse 31. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 31వ వచనము. So where this Peter was in a prison. ఇక్కడ పేతురు చెరసాల్లో ఉంటున్నాడు. He was chained. అక్కడ సంకెళ్లతో బంధింపబడి ఉన్నాడు. Doors are locked up. మరి అక్కడ చెరసాల తలుపులు కూడా మరి బంధింపబడి ఉంటున్నవి. Security guards were there. అక్కడ సేవకులు అక్కడ కావలి కాస్తుంటున్నారు, But కాపలాదారులు. the church was praying earnestly. ఇక్కడ సంఘము ఎంతో ఆసక్తితో ప్రార్థన They చేస్తుంది. didn't give the number of the people praying. మరి ఎంతమంది అక్కడ ప్రార్థన చేస్తున్నారని చెప్పలేదు కానీ We know that they're gathering at home. అక్కడ ఒక గృహంలో వారు చేరి వచ్చున్నారని మనకు తెలుసు. So we know that those days the houses are small. మరి ఆ యొక్క దినములలో వారు చేరి వచ్చే గృహాలు ఎంతో చిన్నవి. So maybe very few people were gathered. అక్కడ కొంతమంది మరి అక్కడ చేరి వచ్చి ఉండవచ్చును. Maybe 20 people, ఒకవేళ 20 మంది, 30 people. 30 మంది. So they gathered there and praying to the Lord. అక్కడ చేరి వచ్చిన వారందరూ కూడా మరి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. When they're praying, what happened? The chains, the Peter who was in a prison, the chains were removed. వారు ప్రార్థన చేసినప్పుడు మరి పేతురుకున్నటువంటి ఆ సంఖ్యలన్నీ కూడా విడిపోయినాయి. So they did not do consulted any officers. మరి వారు ఏ యొక్క అధికారిని కూడా వారు కలవలేదు. The power of the church, the place where the church is praying, the things are shaken. ఆ యొక్క సంఘం యొక్క శక్తి, ఏ స్థలంలో అయితే సంఘంగా కూడి వారు ప్రార్థన చేస్తూ వచ్చారో ఆ యొక్క శక్తి పేతురు యొక్క సంఖ్యలను తొలగించింది. So prayer with the faith. A small child, the Rhodes, the faith was benefited the power of the prayer that day. ఆ యొక్క స్థలంలో నుండి హృదయాన్ని యొక్క చిన్నదాని యొక్క ప్రార్థన మరి ఎంతగానో గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. And seventhly we have seen. ఏడవదిగా మనం చూసాము. So Naomi was running away from a place called Bethlehem to the another place. ఇక్కడ నయోమి బెత్లెహేం అనే ప్రదేశం నుంచి మోయాబు ప్రదేశానికి పారిపోతుంటున్నది. So many times we also run away from the place of the God which God has chosen. మరి దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలం నుంచి అనేక మార్లు మనం పారిపోవడానికి ప్రయత్నం చేస్తాము. Bethlehem means house of food. మరి బెత్లెహేం అనగా రొట్టెల గృహము. Bethlehem means house of figs. మరి బెత్లెహేం అనగా అంజూరపు అడలున్నటువంటి గృహము. So from there Naomi is going away. ఆ యొక్క ప్రదేశం నుంచి నయోమి వెడలిపోతుంటున్నది. As a result, what happened? మరి దాని ఫలితంగా ఏం జరిగింది? She paid all the penalty. మరి ఎంతో గొప్ప వెలను చెల్లించాల్సి వచ్చింది. All families destroyed. తన యొక్క కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. But Lord restored back with the price. అయితే నా దేవుడు తన కృపను బట్టి ఆమెను తిరిగి సమకూర్చాడు. And the same family God blessed, and even Lord Jesus Christ came out of that same Naomi family. ఆ యొక్క కుటుంబం దేవుని వలన ఆశీర్వదింపబడింది. ఆ యొక్క కుటుంబం నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉంటున్నారు. So never leave house of God. దేవుని యొక్క గృహాన్ని ఏమాత్రము విడిచిపెట్టవద్దు. House of God is so precious in your life and my life. దేవుని యొక్క గృహము నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది, విలువైనది. The best thing if anybody asks in your life should be the house of the Lord. ఎవరైనా నీ యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనది, విలువైనది ఏది అని అడిగితే అది దేవుని యొక్క మందిరమే. Because of wealth, because of jobs, because of situation, people move here and there because of small benefits in their life. But if you run away because of the house of the Lord, then you may lose the greater blessings what God has planned for you. మనకున్నటువంటి ఉద్యోగాలు, మనకున్నటువంటి ధనము, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడికి ఇక్కడికి మనం వెళ్ళిపోతామేమో. అయితే దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టినట్లయితే నీవు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు. We also see in house of the Lord where fullness is there. మరి అదే విధంగా దేవుని యొక్క గృహంలో మనం సంపూర్ణతను మనం ఉండటం మనం చూసి ఉంటున్నాము. So today quickly ఈరోజు క్లుప్తంగా we'll meditate on asking Lord. మరి ఇక క్లుప్తంగా మనము దేవుని అడుగుట అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. This year we all need to ask God. ఈ యొక్క సంవత్సరం దేవుని మనము అడగవలసిన వారుగా ఉంటున్నాము. Asking. అడుగుట. Children will learn more because they ask questions. మరి ఇక చిన్నపిల్లలు ఎక్కువగా వారు ఇది నేర్చుకుంటారు, ఎందుకంటే అనేకమైనటువంటి ప్రశ్నలు వాళ్ళు మనకు వేస్తూ ఉంటారు. More they ask, more they learn. మరి ఎంత ఎక్కువగా మనల్ని ప్రశ్నిస్తారో అంత ఎక్కువగా వారు నేర్చుకుంటారు. As we grow older, మనం పెద్దవారు అవుతూ ఉన్నప్పుడు we get some sort of English, I don't know what you call pogara. So we don't ask questions. మరి మనం పెద్దవాళ్ళు అవుతూ ఉన్నప్పుడు మనకు అన్నీ తెలుసు అనుకొని మనం ఏమాత్రం అడగము. We all judge based on what we know. మనకు తెలిసిన దాన్ని బట్టి మనం అంతా కూడా ఊహించుకుంటూ మనకే తెలుసు అనుకుంటాం. We may go on based on
our past experience. మనకున్నటువంటి గత అనుభవాన్ని బట్టి మనకు అన్నీ తెలుసని మనం అనుకుంటూ ఉంటాము. Asking is very important. అడుగుట అనేది ఎంతో So ప్రాముఖ్యమైనది. Matthew chapter 7 verse 7, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము, ask, it shall be given to you. Seek, you shall find. Knock, and it shall be opened unto you. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. So when you're asking, three things are always involved. మరి ఒకవేళ మీరు అడిగినప్పుడు 3 విషయాలు అందులో ఇమిడి ఉంటున్నాయి. Ask means praying. అడుగుట అనగా ప్రార్థించుట. When you pray, you should not live there like that. ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే నీవు You should not live like that. You should continue to seek. అలాగా నీవు ప్రార్థించి విడిచిపెట్టలేవు, కానీ ప్రార్థించి ఆయన కొరకు ఎదురు చూడాలి. So you need to seek also. మనం ఆయన వైపు, ఆయన కొరకు ఎదురు చూడాలి. Then you need to knock. తరువాత మనము తట్టాలి. So a simple example, మరి చిన్న ఉదాహరణ చూసినట్లయితే, so if I'm looking for a job, మరి నేను ఒక ఉద్యోగం కొరకు ఎదురు now చూస్తున్నట్లయితే, let's say brother is looking for visa extension. He is actually. నేను వీసా ఎక్స్టెన్షన్ కొరకు ఎదురు చూస్తున్నాను. So what he need to do? నేనేం చేయాలి? I don't know whether he's doing. He is doing, I know, but he should pray. మరి నేను ప్రార్థన చేయాలి. Lord, please give me visa. ప్రభువా నాకు వీసా దయచేయి. If it is thy will, give me visa. ప్రభువా నీది నీ చిత్తమైతే నాకు వీసా If you provide me visa, నీవు వీసా అనుగ్రహించినట్లయితే I will honor you. నేను I గణపరుస్తాను. will be available for your service. ప్రభువా నీ సేవకు నేను సమీపంగా ఉంటాను, ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను. No strings should be there. మరి ఎటువంటి No strings attached. దానికి Conditions. దానికి ఎటువంటి కండిషన్స్ ఉండవు. I am ready to go to Glasgow. No, I'm just telling this is not true. I'm ready to go Manchester, anywhere. You should pray like that. This is example only. Don't worry, brother. Just pray. ఒకవేళ ప్రభువా నీవు గ్లాస్గోకి వెళ్ళమంటే నేను వెళ్తాను, అదేవిధంగా మాంచెస్టర్కి వెళ్ళమన్నా నేను వెళ్తాను, ఎక్కడికి వెళ్ళమన్నా నీ సేవ కొరకు నేను వెళ్తానని నేను ప్రార్థించాలి. But I need a job. If it is thy will, give me a job. అయితే నాకు వీసా కావాలని నేను ప్రార్థన చేయాలి. Then second thing what he should do? రెండోదిగా ఏం చేయాలి? Is that enough? అది సరిపోతుందా? He need to look where he need to keep looking for the opportunities. అంతేకాకుండా మరి దేవుడు మనకి ఎక్కడ అవకాశం ఇస్తున్నాడో దాని కొరకు మనం ఎదురు చూడాలి. Only in TCS he should look for? కేవలం టీసీఎస్లో మాత్రమే చూడాలా? Wherever God opens the door, he doesn't know. You need to seek after. Seek. Lord, where is your plan? మరి దేవుడు ఎక్కడ మన కొరకు తలుపు తెరుస్తాడో ఆ ప్రదేశం కొరకు, ఆ స్థలం కొరకు మనం చూడాలా. When the Lord gives you some leadings, మరి దేవుడు కొన్ని మరి నీకు సూచనలు చూపించినప్పుడు then you should apply. మరి దానికి మనము అప్లై చేసుకోవాలి. Knock the door. అక్కడ మనం తలుపు తట్టాలి. You should apply everywhere where Lord open the door. ఎక్కడైతే దేవుడు మనకు అవకాశం ఇస్తాడో అక్కడంతా కూడా మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. When the Lord opens the door, దేవుడు మనకు తలుపు తెరిచినప్పుడు that will be great blessing for him. మరి నా యొక్క జీవితంలో అది ఎంతో గొప్ప ఆశీర్వాదంగా But ఉంటుంది. the brother can only praying. మరి ఒకవేళ సహోదరుడు కేవలం ప్రార్థన మాత్రమే చేస్తున్నట్లయితే, Lord, only if it is you will give me. దేవా నీ యొక్క ఇది నీ చిత్తమైతే అనుగ్రహించు అని మాత్రమే ప్రార్థన He is చేస్తున్నాను. not searching. నేను మరి ఎక్కడ వెతకట్లేదు, He is not ఉద్యోగం కొరకు. knocking. మరి ఎక్కడ ఏ తలుపు నేను తట్టట్లేదు. That is wrong. అది తప్పై ఉంటుంది. As believers, we are living in a world where we are human beings. మనము విశ్వాసులంగా మన యొక్క భూమి మీద ఈ యొక్క లోకంలో మనం జీవిస్తుంటున్నాము. మనం మానవ మాత్రమే ఉంటున్నాము. We should not be extraordinary, supernatural, non-human beings. We should be human beings. మనం ఏదో ప్రత్యేకమైనటువంటి మరి ఈ లోక సంబంధంలో మనుషుల కంటే ఎంతో శక్తివంతులుగా మనం ఊహించుకొని జీవించకూడదు. Only blessing we have is God is in us. He is with us. మనకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. Even students when they study, they should before exam they should study hard. మరి విద్యార్థులు కూడా వాళ్ళు చదువుతున్నప్పుడు మరి ఆ యొక్క పరీక్షల కొరకు వారు ఎంతో కష్టపడి చదవాలి. It doesn't help if you just come before exam, uncle pray. It doesn't work. You should have prepared all year. మరి ఈ సంవత్సరం అంతా కూడా పరీక్షల కొరకు సిద్ధపడకుండా పరీక్షల ముందు వచ్చి మరి అంకుల్ నా కొరకు ప్రార్థన చేయి, నేను పరీక్షలకు వెళ్తున్నానంటే అది ఏమాత్రం సరిపోదు. There is a verse in the Bible. అక్కడ ఒక వాక్యం ఉంటున్నది బైబిల్ గ్రంథంలో, The horse should be prepared for the war. మరి యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు. So we need to prepare the horse.
మన యొక్క గుర్రాలను మనం సిద్ధపరచాలి. If the horse is not prepared, ఒకవేళ గుర్రమును సిద్ధపరచినట్లయితే it cannot go to the war. మరి అది ఏమాత్రం యుద్ధమునికి వెళ్ళలేదు. You and I need to do that cautiously. మరి నీవు నేను కూడా ఆ విధంగా చేయాలి. So what do we pray for? మనం దేని కొరకు ప్రార్థన చేయాలి? In Old Testament, పాత నిబంధన గ్రంథంలో so prayer is all about physical blessings. మరి ప్రార్థన అనేది భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకే. So the expression of God blessing is all about what they see outside. మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన యొక్క ప్రార్థన అంతా కూడా బయట మరి బాహ్యంగా వారికి కనపడే ఒక వస్తువుల కొరకు మాత్రమే ఉంటుండేది. Now what evidence of the God blessing is all about what they've been physically blessed. మరి దేవుడు వారికి ఆశీర్వాదము ఇచ్చాడు అనే దానికి సూచన వారు భూమి మీద వారు పొందినటువంటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. For example, if you take in the life of అబ్రహాం యొక్క జీవితంలో మనం చూసినట్లయితే God blessed him with many things in his life. తన యొక్క జీవితంలో అనేక వాటిని దేవుడు అనుగ్రహించాడు. And he also mentioned he is rich. మరి చెప్పబడి ఉంటున్నది తను ఎంతో ధనవంతుడయ్యాడు అని. When somebody physically flourished, that means they blessed by the Lord. మరి ఆ యొక్క దినములలో భౌతికంగా ఎవరైనా ఎంతో అభివృద్ధి చెందినట్లయితే మరి దేవుడు వారిని ఆశీర్వదించాడు అని చెప్పబడేది. In the New Testament, అయితే నూతన నిబంధన గ్రంథంలో I know many organizations, many churches, they preach prosperity preaching. మరి నాకు తెలుసు అనేకమైనటువంటి సంస్థలు మరి సంఘాలు కూడా మరి అభివృద్ధి గురించినటువంటి వాక్యాన్ని ఎక్కువగా బోధిస్తారు. God is a rich God. దేవుడు ఎంతో గొప్ప ధనవంతుడు. He can bless us with all his riches. ఆయన తన తన ఐశ్వర్యం అంతటితో కూడా మనల్ని ఆశీర్వదించగలడు. If God want to bless me physical things, he will bless me. ఒకవేళ దేవుడు నన్ను ఈ భౌతిక సంబంధమైన వాటితో ఆశీర్వదించాలని కోరినట్లయితే ఆయన ఆశీర్వదిస్తాడు. If I am able to handle that money, he will give me. ఒకవేళ నేను ఆ ధనాన్ని నేను సరిగా సద్వినియోగం చేయగలిగిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు అనుగ్రహిస్తాడు. Otherwise God won't give. లేనట్లయితే దేవుడు నాకు See, in అనుగ్రహించాడు. the New Testament, అయితే నూతన నిబంధన గ్రంథంలో physical things are not part of the blessing. మరి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదంలో భాగం కాదు. All blessing was God himself is a blessing. అయితే ఈ ఆశీర్వాదం అంతా కూడా దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే ఆ యొక్క ఆశీర్వాదమై ఉంటుంది. When you accept him as a personal savior, ఆయన నీకు సొంత రక్షకుడిగా నీవు అంగీకరించినట్లయితే the God himself come and dwell in your heart. దేవుడే నీలో వచ్చి ఆయన నీలో He నివసిస్తాడు. is everything for you. ఆయనే నీకు సమస్తమై ఉంటున్నాడు. He will take care of your life. ఆయన నీకు జీవితం గురించిన సంపూర్ణమైన All బాధ్యత the family తీసుకుంటాడు. what needs, he will provide according to his riches. నీ యొక్క కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి అవసరత కూడా తన యొక్క ఐశ్వర్యం చొప్పుననే ఆయన అనుగ్రహిస్తాడు. Like Old Testament, ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో లాగా so you don't need to go and keep on praying for the needs of your personal things. నీ యొక్క సొంత విషయాల కొరకే ప్రతిసారి కూడా ఆయన ఎద్దుకు వెళ్ళి ప్రార్థించిన అవసరం లేదు. God will take care of you automatically. దేవుడు నీ యొక్క విషయాలన్నిటిని కూడా ఆయనే చూసుకుంటాడు. Am I talking this my own words? మరి నేను ఈ యొక్క విషయాలు నాకు సొంత మాటలుగా చెప్తుంటున్నానా? No, it is written in the Bible. అయితే ఈ యొక్క మాటలు బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి Look at Matthew chapter 6, మత్తయి సువార్త 6వ అధ్యాయము verse 25. 25వ వచనం. Matthew chapter 6, మత్తయి సువార్త 6వ అధ్యాయము verse 25. 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటేను ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? Continue. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? In verse 31. 31. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడెను. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికి కీడు ఆ నాటికి చాలును. So what we see here, మనం ఇక్కడ ఏం చూస్తుంటున్నాము? so do not worry about your life. నీ యొక్క జీవితం గురించి నీవేమాత్రం చింతపడద్దు. You don't need to worry about your life. నీ యొక్క జీవితం గురించి నువ్వు చింతపడిన అవసరం లేదు. What do we eat?
ఏం తింటామో, where do we invest, make money more, మరి ఎక్కడ మనకు ధనమును మరి ఉంచి దానిని ఎక్కువ చేసుకుంటాము, అధికం చేసుకుంటాము అని and చింతపడక్కర్లేదు. what kind of clothes I should buy. మరి ఎటువంటి బట్టలను ధరించుకోవాలి అని చింతపడక్కర్లేదు. So these are all the things Bible says pagans will worry about these things. వీటన్నిటి విషయము బైబిల్ ప్రకారము వీటన్నిటి గురించి అన్ని జనులు చింతపడతారు. We don't need to worry about all these things. మరి మనమైతే వీటి గురించి ఏమాత్రం We చింతపడక్కర్లేదు. are not pagans. మనం అన్ని జనులం కాదు, We are children of God. మనం దేవుని యొక్క పిల్లలమై ఉంటున్నాం. God will take care of us. మన దేవుడే మనం గురించినటువంటి Two జాగ్రత్త తీసుకుంటాడు. examples is given here. మరి ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వబడి ఉంటున్నాయి. One of the example is given, మరి ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వబడి ఉంటున్నది. the birds. ఇక్కడ పక్షులు, ఆకాశ పక్షులు, They don't have a bank account. వాటికి ఏమాత్రం బ్యాంక్ అకౌంట్ లేదు. They don't have a future what they can define. మరి వారికి అవి తమ యొక్క భవిష్యత్తు గురించి మరి ఏమాత్రం నిర్ణయం తీసుకోవు, లేకపోతే వాటి గురించి ఆలోచించవు. But the Bible says God is taking care of them. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంటుంది దేవుడే వాటి విషయమైన జాగ్రత్త When తీసుకుంటున్నాడు. you see a bird on the fly, మరి ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని చూసినప్పుడు remember the bird is under the plan of the Lord. మరి జ్ఞాపకం చేసుకోనండి, ఆ యొక్క పక్షి కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది అని. When you see the bird is die, మరి ఆ యొక్క పక్షిని మనం చూసినప్పుడు the bird's time is up. Bird's time is up. అక్కడ ఆ యొక్క పక్షి ఆ ఆకాశంలో ఎగురుతూ ఉండవల్లని దేవుడు No, the bird's time in this world is finished. ఒకవేళ ఆ పక్షి చనిపోయినట్లయితే ఆ యొక్క పక్షి ఈ యొక్క లోకంలో ఉండవలసినటువంటి సమయము ముగించబడిందని. So then Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంటుంది ఇంకా, so you are much better than those birds. ఆ యొక్క పక్షుల కంటే మనం ఎంతో శ్రేష్ఠులము అని. Every day those birds are fed. మరి ప్రతి దినము కూడా ఆ యొక్క పక్షులు పోషింపబడుతుంటున్నాయి. Every day they have a shelter. మరి అనుదినము కూడా వారికి ఒక గృహము, నివాస యోగ్యమైన స్థలం ఉంటున్నది. Every day they sing songs and worship the Lord. మరి అనుదినము కూడా అవి పాటలు పాడతాయి, దేవుని ఆరాధిస్తాయి. In all the, even when it comes to the storms, they have protection somehow. ఒకవేళ తుఫాన్ వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు కూడా వాటికి ఎంతో భద్రత ఉంటున్నది, రక్షణ ఉంటున్నది. Then Bible says you are much better than those. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తుంటుంది మీరు వాటికంటే శ్రేష్ఠులు అని. So do you believe that? మరి నీవు అది విశ్వసిస్తుంటున్నావా? Many times we compare with each other. మరి అనేక మార్లు మనం ఇతరులతో మనం సరిపోల్చుకుంటూ ఉంటాం. Many times our success is based on other people's success. అనేక మార్లు మన యొక్క జీవితంలో మన యొక్క గొప్పతనం, మనం యొక్క సాధించింది ఇతరులను బట్టి మనం సాధించాల్సింది మనం నిర్ణయించుకుంటాం. Many times our blessings and what we see in other people's life. మరి ఇతరులు ఏవైతే పొందుకున్నారో అవి మనం పొందుకుంటున్న బట్టే మనం ఆశీర్వదింపబడ్డాం అనుకుంటాం. The God is special to you. దేవుడు నీకు ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. Your life is in the plan of the Lord. నీ యొక్క జీవితము ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నది. God can provide you what you required for tomorrow. దేవుడు నీకు రేపు ఏమి కావాలో దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. So your priority should not be on what we can do for this world. మరి ఈ లోకంలో మనం ఏమి చేయగలము అనేది నీ యొక్క ప్రాముఖ్యత కాదు. When the God is in your life, దేవుడు నీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే, when you give the priorities to the Lord, దేవునికి నీవు ప్రత్యేకంగా నీ యొక్క జీవితాన్ని సమర్పించినట్లయితే all these things will be provided to you. ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. The desire of your heart, the delight in the Lord, your desires will be fulfilled. మరి నీ యొక్క హృదయ కోరికలు బట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నువ్వు ఆనందిస్తావో దేవుడు నీకు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. So for 2023, ఈ యొక్క 2023 సంవత్సరంలో so you commit yourself to the Lord. నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. All this 2022 ఈ యొక్క గడిచినటువంటి 2022 అంతా కూడా and years before, దానికి ముందు సంవత్సరములన్నీ I was always thinking me. నేను ఎప్పుడు కూడా నా గురించే నేను ఎల్లప్పుడూ I always been a greedy to achieve many things in the life. అనేకమైన వాటిని సాధించడానికి, సంపాదించుకోవడానికి నేను ఎంతో దురాశపరునిగా ఉన్నాను. Every day I was worrying for everything in my life. మరి ప్రతి దినము కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా నేను ఎంతగానో చింతపడేవాడిని. But today అయితే ఇప్పుడు I believe the word of the Lord. నేను దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతున్నాను. According to the Bible, దేవుని యొక్క గ్రంథ అనుసరించి I will not worry about tomorrow. రేపటి గురించి నేను మాత్రం చింతపడను. God will take care of us. దేవుడు నన్ను గురించి ఆయనే చూసుకుంటాడు. When my father left all his riches, when he accepted Lord Jesus Christ, ఎప్పుడైతే నా తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు తన యొక్క ఆస్తినంతా వదిలిపెట్టాడు. he came out of home with nothing. తన యొక్క గృహం నుంచి ఏమీ లేకుండానే
మరి అన్నీ విడిచిపెట్టి ఆయన గృహం నుంచి వచ్చేసాడు. God did not take care of him? అయితే దేవుడు నా యొక్క తండ్రిని గురించి ఏమాత్రం చూసుకోలేదా? We grow from childhood to here until now. మరి ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో చిన్ననాటి నుంచి ఆయన పెరిగాడు. We never seen any lack in our life. మా యొక్క జీవితంలో ఏ మాత్రం కొదువు చూడలేదు. Whether what circumstances we were in. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా. So do not worry about the things the pagans, the Gentiles worry about. అన్య జనులు ఏవేటి విషయం అయితే చింతపడతాడో వాటి గురించి మీరు ఏమాత్రం చింతపడద్దు. Then he continue quoting another example. ఇక్కడ మరొక ఉదాహరణ కూడా ఆయన కొనసాగిస్తూ చెప్పాడు. About the flowers. ఇక్కడ పుష్పముల గురించి కూడా ఆయన చెప్తూ He ఉంటాడు. said the God created these beautiful flowers. దేవుడి యొక్క అందమైనటువంటి పుష్పాలను ఆయన సృష్టించాడు. They are much glorier than the Solomon's glory. అవి సొలొమోను అందం కంటే గొప్పదైనటువంటి అందం కలిగినటువంటివి. So even that flowers, ఆ పుష్పం కూడా they can thrown into the fire. అది అగ్నిలో పడవేయబడుతుంది. But you and I are very special people. అయితే నీవు నేను కూడా ఎంతో ప్రత్యేకమైన వాళ్ళము. We are not like the beautiful flowers. మనం ఆ యొక్క అందమైనటువంటి పుష్పముల వంటి వారు కాదు. So we are beautiful than that flowers. మరి ఆ యొక్క పుష్పం కంటే ఎంతో అందమైనటువంటి వారు. We are in the hands of the Lord. మనము ఆ దేవుని యొక్క చేతిలో ఉంటున్నాము. Bible says nobody can pluck you out of my hand. బైబిల్ గ్రంథం చెప్తుంటున్నది, దేవుడు చెప్తుంటున్నాడు, నా యొక్క చేతిలో నుంచి ఎవరు కూడా మీరు మిమ్మల్ని తీసుకొనలేరు. So we are beautiful as ever you can imagine. Maybe in the worldly we may not be. You think that I'm not good, I'm not doing well. All these complaints, if you complaining, we are actually accusing God. మనం ఊహించిన దానికంటే మనం ఎంతో అందమైనటువంటి వారం దేవుని దృష్టికి. ఈ లోకంలో నాకు అది లేదు ఇది లేదు అని మనం ఒకవేళ మనం సణుగుతున్నట్లయితే దేవుని మనం సణుగుతున్నట్లే. So from today, అయితే ఈ దినం నుంచి the Bible is very clear. ఇక బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా Seek చెప్తుంటున్నది. first the kingdom of the Lord. దేవుని యొక్క రాజ్యాన్ని మొట్టమొదటగా వెతుకుడి, And his righteousness. ఆయన యొక్క నీతిని వెతుకుడి. All these things what we remembered until now, ఇంతవరకు మనం ఏవైతే జ్ఞాపకం చేసుకున్నామో, either your job, నీ యొక్క ఉద్యోగమే కానీ, your future, నీ యొక్క భవిష్యత్తే కానీ, your marriages, యొక్క వివాహమే కానీ, your visas, వీసాలే కానీ, your health, ఆరోగ్యమే కానీ, your losses, మీకు కలిగినటువంటి నష్టాలే your కానీ, enemies, మరి మీకు శత్రువులే కానీ, whatever the troubles you have, God will take care. ఎటువంటి సమస్య నీకు ఉన్నప్పటికీ కూడా దేవుడే వాటి గురించి చూసుకుంటాడు. Trust in the word of the Lord. దేవుని యొక్క వాక్యం మీద నమ్మకం ఉంచండి. So if you don't do this one, ఒకవేళ నీవు చేయనట్లయితే you are as same as pagan, as same as Gentile. You're worrying about so many things. You could achieve nothing in your life. నీవు ఇంకను అన్ని జనుల వలె ఉన్నావు, అన్ని జనుడు వయ్యే ఉన్నావు, నీ యొక్క జీవితంలో ఏమాత్రమును సాధించలేవు. So from today, ఈ యొక్క దినం నుండి our prayers should change. మన యొక్క ప్రార్థనలో మారవలసిన వారిగా The way we ask God should change. మనం దేవుణ్ణి ఏ విధంగా అడుగుతుంటున్నామో అది మార్పు Don't చెందవలసిందిగా ask ఉంటుంది. all the physical blessings all the time. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైన వాటి గురించి ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. If my dad is a rich dad, మరి నా యొక్క తండ్రి ఒకవేళ ఎంతో గొప్ప ధనవంతుడైతే, just take one example. ఒక ఉదాహరణ మనం So తీసుకుందాం. brother Kiran is here. మన సోదరుడు కిరణ్ God ఉంటున్నాడు. has given him good house మరి తండ్రి మంచి ఇల్లు ఇచ్చాడు, and a good job. మరి మంచి ఉద్యోగము, He has enough money to help his children. మరి తన యొక్క పిల్లలను పోషించడానికి కావాల్సినంత డబ్బు ఉన్నది. If his daughter Danya keep on going, daddy, you cannot give this one, and keep on, daddy can give a pen very easily, right? Instead of daddy is not giving means some reason is there. So instead of thinking of that reason, keep on asking, daddy, you don't give me that pen, you're a bad dad. I wish you should not be my dad. So if she's keep on talking like that, it's hurtful to the Lord, hurtful to Kiran. At the same time, she doesn't know the power of Kiran. అదే ఒకవేళ ధన్య వెళ్ళేసి తన సహోదరు దగ్గరికి వెళ్ళేసి, తండ్రి నాకు ఇది ఇవ్వట్లేదు, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు నాకు ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు మంచి తండ్రివి కాదు అని ఒకవేళ మరి సహోదరుడి దగ్గరికి వచ్చి అన్నట్లయితే, సహోదరుడు తనకు ఇవ్వగలిగినటువంటి ఆ యొక్క సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అని తను ఒకవేళ గ్రహించినట్లయితే, మరి అది మరి సహోదరునికి ఎంతగానో నొప్పి కలుగుతుంది. Otherwise, Brother Kiran will buy a nice school bag, nice pen, nice shoes, కొంటారు కదబ్బా, nice clothing, everything he will give to his daughter Danya. మరి లేనట్లయితే
మరి సహోదరుడు ధన్యాకి మంచి స్కూల్ బ్యాగ్, తర్వాత షూస్, పెన్ను, మరి మంచి మంచి బట్టలు కూడా తను కొని ఇవ్వగలడు. As a believers, we are same. మన విశ్వాసులు కూడా మనం అదే విధంగా ఉంటున్నాం. God will give the best what you deserve. మరి దేవుడు ఎంతో ఉత్తమమైన దాన్ని దేవుడు మనకు Don't అనుగ్రహిస్తాడు. keep on thinking about things which you don't have. మరి నీకు లేని దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. Be happy what you have. మరి ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని బట్టి నువ్వు God తృప్తి gives చెందు. according to his riches. మరి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనకు అనుగ్రహిస్తాడు. And the time is running. We'll only remember few verses and we'll close. మనకి సమయం కొద్దిగా ఉంటున్నది. కొన్ని వచనాలు మనం జ్ఞాపకం So చేసుకుందాం. book of John chapter 4 యోహాను సువార్త 4వ అధ్యాయము verse 15. 15వ వచనము. Book of John chapter 4 verse 15. యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనము. The woman said to him, "Sir, give me this water so that I won't get thirsty and have to keep coming here to draw water." ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పికొనకుండానట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. So this woman is asking, "Lord, give me that water. ఇక్కడ స్త్రీ చూసినట్లయితే ఆ యొక్క జలము నాకు ఇవ్వము అంటున్నది. I don't want to be thirsty again. మరి నేను ఇంకా ఎప్పుడునూ దప్పికొనకుండా ఆ యొక్క నీళ్లు నాకు ఇవ్వు అంటున్నది. I'm always greedy in my life. నా యొక్క జీవితంలో అనేక దినములు నేను దురాశగా కలిగి ఉంటున్నాను. I don't have satisfaction in my life. నా యొక్క జీవితంలో ఏమాత్రం తృప్తి లేదు. Give me that water that removes the thirsty from my life." ఆ యొక్క దాహమును తీసివేసేటువంటి ఆ యొక్క నీళ్లు నాకు ఇవ్వు అని అడుగుతున్నది. If you look back her life, ఆ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే she must have been a beautiful woman. ఆమె ఎంతో అందమైన స్త్రీ అయి She ఉండొచ్చు. may have been a rich woman. ఆమె ఎంతో ధనవంతురాలు అయి ఉండొచ్చు. She already married 5 people. మరి ఆమెకు 5గురు భర్తలు ఉంటున్నారు. Even society as today, we don't see this, right? మరి ఈ యొక్క దినముల సమాజంలో కూడా మనం ఆ విధంగా చూడం కదా. But those days must be more advanced. మరి ఆ యొక్క దినంలో ఇంకా ఎంతో మరి ముందుంటున్నారు ఈ విషయాల్లో. Fine, these days like celebrities, she must have been a celebrity sort of person. మరి ఈ యొక్క దినంలో మనం చూసినట్లయితే ఒక సెలబ్రిటీ, మరి ఎంతో పేరున్న వాళ్ళు ఈ విధంగా చేస్తారు. అయితే దాన్ని బట్టి 5 చూసినట్లయితే husbands. మరి ఆమె కూడా ఒకవేళ సెలబ్రిటీ అయి ఉండొచ్చేమో. 5గురు భర్తలు ఉంటున్నారు ఆమె. Now she's living with somebody else who is not her husband. మరి ఇప్పుడు చూసినట్లయితే ఆమె ఇంకొక వ్యక్తితో జీవిస్తూ ఉంటున్నది, ఆమె భర్త కాదు. Her life, although she's trying all things, she is a thirsty all the time. మరి తన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో దాహం కలిగి She ఉంటుంది. don't have a satisfaction. తన యొక్క జీవితంలో ఏమాత్రం తృప్తి లేదు. Always longing more and more. ఎప్పుడు కూడా ఇంకా కావాలి అని ఆశ కలిగి But ఉంటున్నది. God knows her needs. అయితే దేవుడు ఆమె యొక్క ఆశ ఏమైంటుందో In తెలుసుకున్నాడు. spite of her bad situation, ఆమె మరి పాత మరి దుర్భర జీవితం అంతటిని బట్టి కూడా God came to visit her. అది ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆమెను మరి దర్శిస్తుంటున్నాడు. So when she came here to take the water from the well, ఆ యొక్క బావి యొద్దకు ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు the Lord has started conversation with her. ఆ యొక్క ప్రభువు ఆమెతో మాట్లాడడం మొదలు పెట్టాడు. How did she started conversation? మరి ఏ విధంగా ఆ యొక్క మాట్లాడడం మొదలు పెట్టాడు? Did he said that, "Oh woman, you are a sinner. మరి ఓ స్త్రీ నువ్వు పాపి అని మొదలు You పెట్టాడా? must change your life. నీ యొక్క జీవితం మార్చుకోవాలి అని చెప్పాడా? Otherwise you'll go to hell." లేకపోతే నువ్వు నరకానికి వెళ్తాడని చెప్పాడా? These days this become a fashion, sharing the gospel like this. మరి ఈ విధంగా ఈ యొక్క దినంలో సువార్త ప్రకటించమనేది మరి ఒక ఫ్యాషన్ గా తయారైంది. But Jesus Christ never preached like that. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆ విధంగా He బోధించలేదు. understands her life. మరి ఆయన యొక్క జీవితమును ఆయన అర్థం He చేసుకున్నాడు. is a loving father. ఆయన ప్రేమించే తండ్రి. In all things what is going in her life, she doesn't have a satisfaction. She is lacking something that she need. He understands her very well. మరి ఆమె జీవితంలో జరుగుతున్న వాటన్నిటిని బట్టి కూడా ఏమి జరుగుతున్నప్పటికీ కూడా ఆమెకు తృప్తి లేదు. సో ఏదో కొంత వెలితి ఉంటున్నది ఆమె జీవితంలో. He approached her in a way she understands. మరి ఆమె అర్థం చేసుకోగలిగిన విధముగా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. Give me some water. నాకు కొంత నీళ్ళు He ఇవ్వము. continued the conversation. ఆ యొక్క మాట్లాడడం సంభాషణ కొనసాగిస్తూ వచ్చాడు. Then he shown that he is a Messiah. మరి ఆ మాటలు కొనసాగిస్తూ తనే ఒక మెస్సయ్య, రాబోతున్నటువంటి మెస్సయ్య అని ఆమెకు చెప్పాడు. He said that if you drink this water which I give you, you will never thirst again. ఆయన చెప్పి ఉంటున్నాడు, నేను ఇచ్చు నీళ్లు నీవు త్రాగినట్లయితే నీవు మరలా దాహం కొనవు. Are you thirsty in your life? నీ యొక్క జీవితంలో నువ్వు దాహం కొని Many times you come and repent for your sins, మరి అనేక మార్లు వచ్చి నువ్వు నీ పాపం బట్టి పశ్చాత్తాపం but పొందుతున్నావు. you're going back with your sins.
అయితే అదే పాపంతో నువ్వు తిరిగి Your life వెళ్ళిపోతున్నావు. is not changing. నీకు జీవితం ఏమాత్రం You never మారట్లేదు. be satisfied. నీ ఏమాత్రం తృప్తి లేదు. Many times as a believers, our life is no different to the non-believers. అనేక మార్లు విశ్వాసులుగా మనకి జీవితం మనం చూసినట్లయితే అన్యులతో పోల్చినట్లయితే ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. Always we is not satisfied people. మనం ఎప్పుడూ కూడా తృప్తి చెందని వారుగా ఉంటాం. The Lord is came to visit her to remove her thirsty. మరి దేవుడు ఆమెను దర్శించి ఆమెకున్నటువంటి దాహాన్ని తీసివేయాలని If కోరాడు. you take this water, you never be thirsty again. ఈ యొక్క నీళ్లు నువ్వు తీసుకున్నట్లయితే ఇంకెప్పుడు కూడా దప్పికొనవు. You will be happy in your marriage. నీ యొక్క వైవాహిక జీవితంలో నువ్వు You తృప్తిగా happy in ఉంటావు. your job. నీ యొక్క ఉద్యోగంలో నువ్వు తృప్తిగా ఉంటావు. You happy with your children. నీ యొక్క పిల్లలతో నువ్వు తృప్తిగా You ఉంటావు. happy with your society. నీ యొక్క సమాజంలో తృప్తిగా ఉంటావు. Whatever you have, you will be happy. నువ్వు ఏమి కలిగి ఉన్నప్పటికీ కూడా వాటితో నువ్వు తృప్తిగా If ఉంటావు. God is not in your life, ఒకవేళ దేవుడు నీ జీవితంలో if you లేనట్లయితే don't drink this water, you always wanted more and more and more. ఈ యొక్క నీళ్లు నువ్వు త్రాగనట్లయితే ఇంకా నీ జీవితంలో ఇంకా కావాలి అని అనుకుంటావు. What did this woman do? ఈ యొక్క స్త్రీ ఏం చేసింది? Immediately she received this water. వెంటనే ఆ యొక్క నీళ్లను తను What స్వీకరించింది. is the indication? దానికి సూచన ఏంటి? She don't need the physical water, old water anymore. ఆ యొక్క భౌతిక సంబంధమైనటువంటి నీళ్లు ఆమెకి ఏమాత్రం ఇంకా అవసరం లేదు. She left that pot there. అక్కడ కుండను విడిచిపెట్టింది. She went to the city. ఆ యొక్క పట్టణంలోకి వెళ్ళింది. She said that the God is here. He knows everything about me. దేవుడు సమీపంగా ఉన్నాడు, నా గురించి ఆయనకు అన్నీ తెలుసు. He brought many people to the Lord Jesus ఆ Christ. విధంగా చెప్పి అనేకుల్ని ప్రభు దగ్గర తీసుకుని Many వచ్చాడు. people believed that day. అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. Are you born again? నీవు తిరిగి జన్మించావా? So if the Lord is not in your life, ఒకవేళ నీ జీవితంలో దేవుడు లేనట్లయితే maybe you're longing for the physical blessings all your life. They will never give you satisfaction. నీకు జీవితంలో ఇక భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను ఎప్పుడు కోరుతున్నట్లయితే అవి నీకు తృప్తినివ్వవు. Always our list of prayer will keep on increasing, that never stop. మన యొక్క ప్రార్థన యొక్క పట్టిక మరి కోరికల పట్టిక పెరుగుతూనే ఉంటుంది, కానీ అవి మన In తృప్తి this country పొందవు. will start with visa, మరి ఇక దేశంలో మనం వీసాతో మొదలు పెడతాము. then job. మరి ఉద్యోగంతో That తర్వాత job is ఉద్యోగం, not enough. ఆ యొక్క ఉద్యోగం సరిపోదు. More salary, మరి ఎంతో ఎక్కువ జీతం కావాలి. promotion, మరి ప్రమోషన్స్ కావాలి. troubling managers with the prayers. మరి ఆ యొక్క మేనేజర్స్ మనం ట్రబుల్ చేయాలి. With the prayers will trouble them. ప్రార్థనతో మనం వారిని అభ్యంతర పెడతాము, Then we భయపెడతాము. ask for the house, మరి ఇంట్లను కొడతాము. then better house, మరి ఎంతో అంతకంటే మంచి ఇల్లు. then our children, మన యొక్క పిల్లలు, daughter, కూతురు, son. కుమారుడు. Is that enough? అదే సరిపోతుందా? More. ఇంకా కావాలి. And then ఆ తర్వాత they should go to the good school. వారు మంచి స్కూల్కి వెళ్ళాలి. Then తర్వాత top universities. మరి ఎంతో They గొప్పదైనటువంటి should become విశ్వవిద్యాలయాలకు this and వెళ్ళాలి. that. మరి వారు ఇది కావాలనుకుంటాం And గొప్పగా. then is that enough? అది సరిపోతుందా? They should get job. వారు ఉద్యోగం పొందాలి. Then తర్వాత they should get married. వారు వివాహం జరగాలి. Is that enough? అది సరిపోతుందా? Then our list start health issues. మన అసలు సమస్య పట్టిక మొదలవుతుంది. మన ఆరోగ్య సమస్య. Headache, it starts. హెడేక్, మనకి తలనొప్పి, Ankle pains, మరి మోకాళ్ళ అది మడుగుల నొప్పి, then back pains, నడుము నొప్పి, then other things will start one by one. మరి దాని తర్వాత ఒకటి మొదలవుతాయి. Are you worrying about all these things? మరి వీటన్నిటి గురించి Your చింతపడుతున్నావా? list will never stop. నీ యొక్క పట్టిక ఏమాత్రం ఆగిపోదు. My grace is sufficient for you. నా కృప నీకు చాలును. No matter what you're facing in your life, నీకు జీవితంలో నువ్వు ఏమి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా the grace of the Lord is sufficient for you. దేవుని యొక్క కృప నీకు సరిపోతుంది. You need to be contented with the Lord what is blessing in your life. నీకు దేవుడు నీకు జీవితంలో ఏదైతే ఆశీర్వాదం ఇచ్చింటున్నాడో దాన్ని బట్టి నువ్వు తృప్తి చెందాలి. So this woman come to the Lord Jesus Christ. ఈ యొక్క స్త్రీ దేవుని ఎదుకు వచ్చింది. The woman who never been satisfied, now satisfied woman. ఈ యొక్క తన యొక్క జీవితంలో ఎప్పుడూ తృప్తి చెందని యొక్క స్త్రీ ఇప్పుడు తృప్తి She చెందుతున్నది. left all her old life, her part is removed there. తన యొక్క గత జీవితము, పాత జీవితము అంతా కూడా విడిచిపెట్టింది. తన యొక్క కుండను కూడా విడిచిపెట్టింది. She went on serving the Lord. మరి దేవుణ్ణి సేవించడానికి తను వెళ్ళిపోయింది. God saved you దేవుడు నిన్ను రక్షించాడు. as a believers. ఒక విశ్వాసిగా How many people you brought to the church? ఎంతమందిని దేవుని మందిరానికి Forget తీసుకొని, about how many people you taken out of the church. మరి ఎంతమందిని చర్చికి రాకుండా చేసావో అది మర్చిపోండి. But how many people you brought to the house of the Lord? ఎంతమందిని దేవుని మందిరానికి దేవుని వద్దకు తీసుకొని వచ్చావు. Has anybody has come because of you?
ఎవరైనా నిన్ను బట్టి దేవుని మందిరానికి వచ్చారా? Are they settling in the house of the Lord? వారు దేవుని మందిరంలో Are they స్థిరపడుతున్నారా? growing in the Lord? దేవుని మందిరంలో There పెరుగుతుంటున్నారా? is no greater reward than you bring somebody, those who settle in the house of the Lord. దేవుని మందిరానికి ఎవరైనా తీసుకొని వచ్చి వారిని దేవుని మందిరంలో స్థిరపరచడం కంటే గొప్పదైన ఆశీర్వాదం లేదు. The result of the satisfaction, transformation, this woman brought many people to the Lord. ఆ యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క తృప్తి, దానివల్ల వచ్చినటువంటి మార్పు చూసినట్లయితే అనేకులని ఆమె తీసుకొని రాగలిగింది. The first thing, if anybody sitting here not accepted Jesus as your personal savior, if your life is not committed to the Lord, no matter what physical blessings He going to touch you, they will never give you satisfaction. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా దేవునికి రక్షణ పొందనట్లయితే, దేవునికి మీ హృదయం ఇవ్వనట్లయితే, నీకు జీవితంలో ఎటువంటి భౌతిక ఆశీర్వాదాలు ఉన్నా కూడా అవి నీకు తృప్తినివ్వవు. You surrender your life to the Lord. దేవునికి నీకు జీవితాన్ని సమర్పించుకో. God give you life that is abundant life. దేవుడు సమృద్ధి అయినటువంటి జీవితాన్ని దేవుడు నీకు You ఇస్తాడు. enjoy His fullness in your life. దేవుని యొక్క సంపూర్ణత నీ యొక్క జీవితంలో అనుభవిస్తావు. Every small thing in your life you really thoroughly enjoy. మరి నీ జీవితంలో ఎంతో అల్పమైన దాని వలన కూడా నువ్వు ఎంతగానో తృప్తి We don't చెందుతావు. need complain. నీవు ఏమాత్రం సడగన అవసరం లేదు. When my father came to minister serving the Lord, ఎప్పుడైతే నా తండ్రి దేవుని సేవకు వచ్చాడో, early days he has to work in very hard places. మరి ఆరంభ దినాల్లో ఎంతో కఠినమైనటువంటి స్థలాల్లో ఆయన పని చేయవలసి These వచ్చింది. days for pastors, God servants, they get more paid. ఈ యొక్క దినముల్లో మరి సేవకులకి ఎంతగానో డబ్బు వస్తుంటున్నది. The money is a target for the pastors. అనేకులకి డబ్బు అనేది వారి యొక్క గురి అయింటున్నది. In those days no money is given. మరి ఆ యొక్క దినముల్లో మరి సేవకు వచ్చిన వారికి మాత్రము డబ్బు ఇచ్చేవారు కాదు. Nobody should ask money. ఎవరు కూడా ఆ యొక్క సేవకులు ఎవరు కూడా ఎవరిని కూడా డబ్బును అడగకూడదు. Even if anybody give, ఎవరైనా ఇచ్చినా కూడా they should put in the offering box. మరి ఆ తీసుకుని వచ్చి ఆ యొక్క కానుక పెట్టెలో వాళ్ళు వేసేయాలి. See, if in those days boxing uncle is very strict. ఆ యొక్క దినములలో భక్తి అంకులు ఎంతో కఠినంగా మరి క్రమశిక్షణ కలిగి ఉండేవాడు. Hundreds of churches, how many he remembers? మరి అనేకమైనటువంటి వందల చర్చిల యొక్క సంఘాల పేర్లు ఆయన జ్ఞాపకం He చేసుకునేవాడు. may remember suddenly somewhere brother David is working, no church is there, I'll send him 100 rupees. ఆయన ఉన్నట్టుండి ఆ యొక్క సోదరుడు డేవిడ్ పలానా సంఘంలో పలానా ప్రదేశంలో పనిచేస్తుంటున్నాడు, ఆయన ఎటువంటి డబ్బు లేదు, ఆయనకి నేను డబ్బు పంపించాలని ఆయన ఆలోచించేవాడు. Only that is allowed. అదొకటే మాత్రమే. But God was blessing. మరి దేవుడి యొక్క ఆశీర్వాదం అంటున్నాడు. So you see here, in spite of all that situation, ఆ యొక్క పరిస్థితులన్నిటిని ఉన్నప్పటికీ కూడా one or two examples I will tell. ఒక రెండు ఉదాహరణలు నేను చెప్తాను. If you don't have curry, ఒకవేళ ఇంట్లో ఒక కూర లేనట్లయితే, oil is expensive, మరి cost of living, right? Those days it's impossible. When you don't have money, you don't have anything. మరి ఆ యొక్క దినముల్లో ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల్లో డబ్బు లేనట్లయితే మనకి ఇంకేమి తినడానికి కూడా ఏమీ ఉండదు. Remember, he is not suffering because he chose to, because circumstances, because of the Lord. Because of the Lord. He left all the riches. ఓకే, తను ఆ యొక్క దినముల్లో తనకి ఏమీ లేకపోవటం బట్టి ఆయన శ్రమ పడలేదు, కానీ అయితే తను దేవుని అంగీకరించి దేవుని సేవకు వచ్చిన దాన్ని బట్టి ఆయన శ్రమలు పొందాడు. So we remember that some of the incidents, even in the church, sometimes when people come, మరి కొన్ని సంఘటనలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. సంఘంలోకి ఎవరైనా వచ్చినప్పుడు, so in the water he used to put chili powder మరి ఆ యొక్క నీళ్ళల్లో ఆ యొక్క కారపొడి చల్లేవాళ్ళు, and the salt, ఆ తర్వాత ఉప్పు, and pray మరి ప్రార్థన చేసేవాళ్ళు, and serve food. మరి వడ్డించేవాళ్ళు. That food was very tasty. Nobody used to complain. మరి ఆ యొక్క ఆహారం ఎంతో రుచికరంగా ఉండేది, ఎవరు కూడా సనిగేవాళ్ళు కాదు. When the Lord bless even chili powder, the God gives satisfaction to us. మరి దేవుడు ఆ యొక్క కారపొడిని ఒకవేళ ఆశీర్వదించినట్లయితే దాని వలన కూడా మనం తృప్తి పొందుతాం. Have you seen this miracle in your life? ఈ యొక్క గొప్ప అద్భుతం నీ యొక్క జీవితంలో చూసావా? How did God transform the water into the wine in Cana? మరి ఆ యొక్క కానా యొక్క వివాహంలో ఆ యొక్క నీటిని ఏ విధంగా దేవుడు ద్రాక్షరసంగా We've seen మార్చాడు. all these things in our life. మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి జీవితంలో మేము చూసాము. We've seen that water turning into the oil to comb our hair. మరి ఆ యొక్క నీరు, I'm not telling lies. These are the true things we have seen. మరి నీరు నూనెగా మారడం ఆ యొక్క జీవితంలో నేను చూశాను. నేను కథలు చెప్పట్లేదు, కానీ నా యొక్క జీవితంలో నేను ఇది నా కళ్ళారా చూశాను. If the Lord is truly in your life,
ఒకవేళ దేవుడు నీలో నిజంగా ఉన్నట్లయితే you don't need to worry of anything else. నీవు నీ యొక్క జీవితంలో దేని గురించి కూడా He will చింతపడక్కర్లేదు. give us satisfaction in our life. ఆయన మనకి సంతృప్తిని మన యొక్క జీవితంలో ఇస్తాడు. So as a believers, let us recommit ourselves. మరి విశ్వాసులుగా మనం తిరిగి ఆయనకు సమర్పించుకోవాలి. Lord, all this year I commit myself to you. మరి దేవా, ఈ సంవత్సరం అంతా కూడా నన్ను నేను నీకు I సమర్పించుకుంటున్నాను. love you, I follow you, I serve you. నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను వెంబడిస్తాను, నిన్ను సేవిస్తాను. And the second thing quickly, రెండోదిగా Luke chapter 11, లూకా సువార్త 11వ అధ్యాయము verse 13. 13వ వచనము. If ye then, being evil, know how to give good gifts unto the children, how much more shall your heavenly Father give the Holy Spirit to them that ask him? కాబట్టి మీరు చెడ్డవారు ఉండి ఓ మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా The అనుగ్రహించును. Bible says we are all people of evil, right? మన బైబిల్ గ్రంథం చెప్తుంది మనం ఎంతో చెడ్డవారం అని చెప్తుంది కదా. God saved us by His grace, we are saved. దేవుడు తన కృపను బట్టి మనల్ని రక్షించాడు. But by nature, we are evil. అయితే స్వభావ సిద్ధంగా మనం చెడ్డవారమే. Even then, when our children ask, we give the good gifts. అయినా కూడా మన పిల్లలు మనల్ని ఏదైనా అడిగినప్పుడు వారికి శ్రేష్టమైనదే మనం ఇస్తాము. Then he continued here. అవి కొనసాగిస్తుంటున్నాడు దేవుడు. He said that how much more your heavenly Father give the Holy Spirit. మరి ఎంత ఎక్కువగా తన అడుగు వారికి ఆయన తన పరిశుద్ధాత్మను దేవుడు The అనుగ్రహిస్తాడు. second thing we should be asking in this year, మరి ఈ సంవత్సరంలో మనం అడగవలసిన రెండో విషయము, Lord, fill me with thy Holy Spirit. ప్రభువా నీకు పరిశుద్ధాత్మతో నన్ను నింపుము. How many of us pray this one? మరి ఎన్ని గంటలు మనం ప్రార్థన We చేస్తాం? pray for everything in our prayer list. మనకు ప్రార్థన పట్టికలో ఉన్న వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తాము. We are not different to the pagans, right? మనం అనుజనులతో కంటే ప్రత్యేకంగా లేవు కదా. But from this year, అయితే ఈ సంవత్సరం Lord, fill me with thy Spirit. ప్రభువా నీకు పరిశుద్ధాత్మతో నన్ను నింపుము. The Spirit of the Lord will transform our life. దేవుని యొక్క ఆత్మ మన యొక్క జీవితాలను మార్చి Holy Spirit, sometimes we have misunderstanding. మరి పరిశుద్ధాత్మ గురించి అనేక మార్లు మనం తప్పుగా అర్థం When you చేసుకుంటాం. talk about Holy Spirit is a God. మరి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతామో ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేది ఒక దేవుడు. When you're talking about, remember that the God, the Father, the Son, and the Holy Spirit. మనం దేవుని గురించి మాట్లాడినప్పుడు మనం చెప్తాము త్రిత్వం గురించి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు అని. We're not going on the topic today. మరి ఆ యొక్క అంశం గురించి మనం మాట్లాడలేదు. So God, the Father, the Son, the Holy Spirit, all three together is a God. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీరందరూ కూడా ఏకమై ఉంటున్నారు. The God sent, that means God himself came to this world as a human being, that is the Lord Jesus Christ. దేవుడు తన కుమారుని పంపించాడు అనగా దేవుడే ఈ యొక్క భూమి మీదకి వచ్చి మరి యొక్క కుమారునిగా ఆయన జన్మించాడు. So he was there physically on this world. ఈ యొక్క భూమి మీద ఆయనే భౌతిక శరీరంలో జీవించాడు. Now God is not there physically here, right? మరి ఇప్పుడు ఆయన భౌతికంగా ఇక్కడ లేడు కదా. But he is there everywhere by అయితే spirit. ఆయన ఆత్మరూపంగా ప్రతి ఒక్క స్థలంలో ఆయన ఉన్నాడు. Everybody, those who born again, the God is in their heart. ఎవరైతే తిరిగి జన్మించారో వారిలో దేవుడు ఉన్నాడు. Everywhere 2 or 3 gathered in his name, he is there. ఎవరైతే ముగ్గురు ఆయన నామమును కూడి వస్తారో అక్కడ ఆయన ఉన్నాడు. When we gather around the table, the Lord is the center point. మరి ఎప్పుడైతే ఆ యొక్క బల చుట్టూ చేరి వస్తామో ఆయన మధ్యలో ఉంటున్నాడు. So when we asking about, Lord, fill me thy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపమని దేవుని అడుగుతామో, so we're asking him, Lord, fill me with thy fullness. మనము ఆయన యొక్క సంపూర్ణతో మనం నింపమని మనం అడుగుతున్నామని. Lord, I want to be into thy image. ప్రభువా నేను నీ యొక్క రూపంలోనికి రావాలి, స్వరూపంలోనికి రావాలి. So those who follow the born and follow the Spirit of the Lord, ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధాత్మని అనుసరిస్తారో, the Bible says they are his children. బైబిల్ గ్రంథం చెప్తుంది వారు ఆయన యొక్క పిల్లలు. The God want all of us to be anointed, filled with the Spirit of the Lord. మరి దేవుడు కోరుతుంటున్నాడు మనమందరము కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన వారమై ఆయన ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఉండాలని. So in Old Testament, God used to anoint 1 or 2 people. మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఒకరిద్దరిని దేవుడు అభిషేకించేవాడు. Like Joseph, చూసినట్లయితే ఉదాహరణకి యోసేపు, Moses, మోషే, అబ్రహాము. they are spirit-filled people. వారందరూ కూడా ఆత్మ చేత నింపబడినటువంటి వారు. But in the New Testament, నూతన నిబంధనలో we are all spirit-filled people. మనమందరము కూడా ఆయన ఆత్మ చేత నింపబడిన The వారమే. same spirit what Joseph was filled, you and I can have. ఏ ఆత్మ చేత యోసేపు నింపబడ్డాడో అదే ఆత్మ చేత మనం నింపబడ్డాము. But what we should do? మరి అయితే మనం ఏం చేయాలి? Asking.
మనం అడగాలి. Lord, fill me the same spirit as Joseph. ప్రభువా, యోసేపు ఏ ఆత్మతో నింపావో ఆ ఆత్మతో నన్ను నింపు అని Let the ప్రార్థించాలి. Lord reign in your life. దేవుడి నీ యొక్క జీవితంలో ఆయన రాజ్యం చేయని. So look at what happened in the life of Joseph. మరి యోసేపు యొక్క జీవితంలో ఏం జరిగిందో మనం Genesis chapter 41, ఆదికాండము 41వ అధ్యాయము verse 38. 38వ వచనము. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని నేను. So what is Pharaoh saying here? మరి ఇక్కడ మనకి ఏం చెప్పబడుతుంటున్నది? Can we find such a one as this is, a man whom the Spirit of God is? ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? So this is what happens. ఇది జరుగుతుంది. God should anoint us afresh. మరి దేవుడు మనం ప్రత్యేకంగా ఆయన నూతనంగా మనల్ని అభిషేకించాలి. When God filled Joseph with the Spirit, మరి దేవుడు ఎప్పుడైతే యోసేపుని తన ఆత్మతో నింపాడో, physically he was blessed. ఆయన భౌతికంగా ఆశీర్వదింపబడ్డాడు. Bible said it's very clearly. మరి బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తుంటున్నది. When the Lord was with Joseph, he was prospered. ఎప్పుడైతే దేవుడు మరి యోసేపుకి తోడుగా ఉన్నాడో అప్పుడు యోసేపు You can ఆశీర్వదింపబడ్డాడు. write down this in your way. When the Lord filled Joseph with his Spirit, he was prospered. In the New Testament, that is what it means. మరి ఎప్పుడైతే దేవుడు యోసేపుని ఆత్మచేత నింపాడో అప్పుడు యోసేపు ఆశీర్వదింపబడ్డాడో. ఇది నూతన నిబంధనలో మరి ఇది నీవే అంటున్నావు. In the same way, when Joseph was in a prison, మరి యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా he found the favor of the prison officer. ఆ యొక్క చెరసాల అధికారి యొక్క మరి The favor. దయను కూడా అతను పొంది ఉంటున్నాడు. The same thing we can write ourselves. మరి అదే విధంగా మన యొక్క జీవితంలో మనం కూడా రాసి పెట్టుకునవచ్చు. When I'm going through problems in my job, నా యొక్క ఉద్యోగంలో అనేక సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు when the Lord filled me with his Spirit, ఆయన నన్ను తన ఆత్మతో నింపినట్లయితే I found favor from my boss. మరి నా యొక్క పై అధికారి యొక్క దయను నేను పొందగలను. So is this happening in your life? ఇది నీ యొక్క జీవితంలో జరిగినదా? So being filled with the Spirit means it's not something you are a different person. ఒకవేళ దేవుని ఆత్మతో నింపబడుట అంటే నువ్వు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని కాదు. God should take control of your life. నీ యొక్క జీవితమును ఆయన ఆధీనంలోనికి తీసుకుంటాడు. How did Joseph ended up at the end? మరి తన యొక్క జీవితంలో యోసేపు ఏ విధంగా చివరికి ఏ స్థితిలోకి వచ్చాడు? The slave became a governor. ఒక బానిసగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క దేశానికి అధికారిగా తయారయ్యాడు. And the slave became the source of blessing for all Israelites. మరి ఇశ్రాయేలందరికీ కూడా బానిసగా ఉన్నటువంటి యోసేపు ఇశ్రాయేలందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారాడు. So second request we should be asking, Lord, fill me with thy Spirit. రెండవది మనం ప్రార్థించవలసింది, దేవా నీ యొక్క ఆత్మతో నన్ను నింపు అని. So when Lord fills us with his Spirit, మరి ఎప్పుడైతే దేవుడు తన ఆత్మతో నింపుతాడో we also exhibit the characteristic of fruit. మరి ఆ యొక్క ఫలాన్ని మనము ఇతరులకి చూపించగలము. So the love, joy, peace, long suffering, gentleness, goodness, faith, meekness, temperance, all these things will exhibit through our life. మన యొక్క జీవితంలో ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో ఇతరులకు మనం కనపరచగలము. So our promise is this year, fill with the joy and peace. మన యొక్క ఈ యొక్క సంవత్సరం మన యొక్క వాగ్దానము మరి సంతోషంతోనూ సమాధానంతోనూ నేను So నింపేది. in order to get what should we do? మరి అది మనం పొందడానికి మనం ఏం చేయాలి? We should ask, Lord, fill me with thy Spirit. మరి దేవా నన్ను నీ యొక్క ఆత్మతో నింపు అని మనం ప్రార్థించాలి. Bible says he will give. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన నిశ్చయంగా మనకి ఇస్తాడు. So we should try, we should ask. మనము అడగాలి, మరి దాన్ని పొందుకోవాలి. And thirdly, మూడోదిగా I think we'll close from here after closing the third one. ఇది దీని తర్వాత మనం ముగించుకుందాము. 7 points, we don't have enough time. 7 అంశాలకు మనకు సమయం లేదు. James chapter 1, యాకోబు పత్రిక verse 5. 1వ అధ్యాయము. If any one of you lack wisdom, let him ask God, and giveth to all men liberally, and upbraideth not, and it shall be given him. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. So wisdom is very important, జ్ఞానం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. and we need to ask God. దేవుని మనం అది అడిగి పొందాలి. If you don't ask God, ఒకవేళ నువ్వు దేవుడిని అడగనట్లయితే we make wrong decisions in our life. మన యొక్క జీవితంలో ఎన్నో మరి నష్టకరమైనటువంటి తప్పుడు ఆలోచనలు మనం కలిగి నిర్ణయాలు తీసుకుంటాం. They cost price.
మరి అదెంతో మనకి నష్టాన్ని కలుగజేస్తుంది. Our families suffer because of our decision. మన యొక్క నిర్ణయాలను బట్టి మన యొక్క కుటుంబం ఎంతగానో నష్టపోతుంది. Your future suffer because of your decision. మన యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి మన యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతుంది. Divine wisdom is required. దైవికమైనటువంటి జ్ఞానం ఎంతో So అవసరం. what we should do? మనం ఏం చేయాలి? We should ask Lord, దేవుణ్ణి అడగాలి. Lord, give me wisdom. దేవా నీ యొక్క జ్ఞానం అనుగ్రహించు. So you look at the example, one woman, she made a wrong choice in the Bible. మనం బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ తను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని గురించి మనం చూస్తాం. First woman, mother of all women, Eve. మరి అందరికీ తల్లి అయినటువంటి హవ్వ, She is a child of God, right? ఆమె దేవుని యొక్క కుమార్తె కదా. God created her. దేవుడే ఆమెను సృష్టించాడు. First surgery happened, all the surgeries we are hearing, but God himself did surgery and created her. మరి ఈ యొక్క లోకల్లో మొట్టమొదటి ఆ యొక్క శస్త్రచికిత్స జరిగింది ఆ యొక్క దినమనే ఉంటున్నది. దేవుడే ఆ యొక్క కార్యం చేశాడు. Those who are going through the surgeries, remember God is the true surgeon. మరి ఎవరైతే ఆ యొక్క సర్జరీ గుండా వెళ్తుంటున్నారో జ్ఞాపకం చేసుకోనండి, దేవుడే ఆ యొక్క మరి మొట్టమొదటి సర్జరీ చేశాడు. When God did surgery, ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క సర్జరీ చేస్తాడో by the morning the woman was created. మరి ఆ యొక్క సర్జరీ నుంచి దేవుడు ఆ యొక్క స్త్రీని కలుగ చేశాడు. And Adam surprised. మరి ఆదాము ఎంతగానో ఆశ్చర్యపోయాడు. As soon as he saw woman, beautiful woman. ఎప్పుడైతే ఆదాము చూశాడో ఆ యొక్క అందమైనటువంటి స్త్రీని చూశాడు. So overnight is not a small girl, right? It's a big woman. మరి రాత్రికి రాత్రే చిన్న పాప కాదు కదా, మరి ఎంతో పెద్ద స్త్రీ. And also he didn't had any side effects, infections, side effects, all these doctors will cause more trouble. మరి ఆపరేషన్ అయిన తర్వాత ఎన్నో మరి Sorry doctors. ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అంటారు. అయితే ఆ యొక్క దినమున ఆదాముకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. So everything by morning is looking normal. మరి ఉదయం లేచి చూసినట్లయితే అంతా మామూలుగానే ఉన్నది. Ready for wedding. Right? Next day, God, those who are praying for marriages, your marriages should be like that. మరి ఎవరెవరైతే వివాహం కొరకు ప్రార్థన చేస్తుంటున్నారో వారి యొక్క వివాహము ఈ విధంగా ఉండాలి. So God should give you a wife and husband like that. మరి దేవుడు అటువంటి భార్యల్ని భర్తల్ని దేవుడు మీకు You అనుగ్రహించాలి. should not go after finding a love of your life. God should find a love for your life. మరి నీ యొక్క సొంత చిత్తానుసారంగా నీకు సొంత ఇష్టంగా నీకు ఇష్టమైన దాన్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళకూడదు, కానీ దేవుడే ఇవ్వాలి. When God does that, He does perfectly. ఎప్పుడైతే దేవుడు చేస్తాడో ఆయన అది సంపూర్తిగా మరి చేస్తాడు. Your choices sometimes, oh, maybe I don't like this and that. After few days, everybody is different. మరి అనేక మార్లు మనం అనుకుంటాము, అయ్యో ఇది నాకు ఇది నచ్చదు, అది నచ్చదు మరి అని అనుకుంటాము. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రత్యేకంగా ఉంటారు. Sometimes this love can be deceiving. మరి అనేక మార్లు ఈ యొక్క ప్రేమ అనేది మోసం చేసేదిగా ఉంటుంది. Many times they come up with all these beautiful words and poems and gifts, you will just unnecessarily confused and make wrong choices. మరి అనేక మంది మరి ఎంతో మంచి మంచి పద్యాలతోనూ మరి పాటలతోనూ లేకపోతే బహుమానాలతోనూ వచ్చేసి మరి అనేకుల్ని మోసం చేస్తూ ఉంటారు. If anybody is doing like, even don't turn to them, talk to them, ignore them. ఎవరైనా ఆ విధంగా మీకు వచ్చి చేసినట్లయితే మీ ఎదుట ఆ విధంగా ప్రదర్శించినట్లయితే వారిని ఏమాత్రం నమ్మొద్దు, వారితో మాట్లాడవద్దు. You pray, the Lord has to show you. మరి నీవు ప్రార్థన చేయి, దేవుడు నీకు కనుపరచాలి. That is what Bible says. అదే బైబిల్ గ్రంథం చెప్తుంది. How did Abraham found wife for Isaac? మరి ఏ విధంగా అబ్రహాము ఇస్సాకుకి భార్యను కనుగొన్నాడు? He waited long. మరి ఎంతో కాలము ఆయన వేచి చూచాడు. Taken long time for find a wife for a rich Abraham for his own son. మరి ఎంతో ధనవంతుడైనటువంటి అబ్రహాము కూడా ఎంతో సమయాన్ని వేచి చూశాడు తన కుమారునికి భార్యను కనుగొనడానికి. But he selected his wife for his son? మరి ఆయన తన భార్యను తనే ఎన్నుకున్నాడా తన కుమారుడి కొరకు? No. Even then he let the God choose wife for him. Even then Abraham let the Lord God choose wife for his son. మరి తన యొక్క కుమారునికి భార్యని కనుగొనడానికి దేవుణ్ణి ఆశ్రయించాడు అబ్రహాము. So that is what we should be doing. మరి అది మనం చేయవలసిన వారుగా ఉంటాం. Don't frustrate by seeing other people. మరి వేరే వాళ్ళని ఇతరులను చూసి మనం ఏమాత్రము మరి చింతపడకూడదు. Our jobs, our marriages, our future, even things what we buy, our houses,
Let the Lord make choices. They will end up blessing for you and for me. మనకి జీవితంలో ఉద్యోగమే కానీ మనం కొనవలసిందే కానీ మన గృహమే కానీ వీటన్నిటిని కూడా మనము ఎన్నుకొన అవసరం లేదు, కానీ దేవుడు వాటిని ఎన్నుకొని మనకిచ్చినట్లయితే అది మరి ఎంతో గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది. Don't have your own wisdom. మరి నీ యొక్క సొంత జ్ఞానాన్ని నీవు కలిగి ఉండొద్దు. You need a wisdom. మరి నీకు జ్ఞానం కావాలి. What did Eve do? మరి ఇక్కడ అవ్వ ఏం చేసింది? God created beautiful woman. మరి దేవుడు ఎంతో అందమైనటువంటి స్త్రీని కలుగ చేశాడు. She started going here and there. మరి తను ఆ యొక్క తోటలో అక్కడికి ఇక్కడికి వెళ్ళడం మొదలుపెట్టింది. She influenced ఆమె అక్కడ ప్రభావితం ఉంటున్నది అక్కడ ఉన్న వాటిని బట్టి. with this love chart. ఇక ప్రేమ అనే దాన్ని బట్టి ఆమె ఎంతగానో ప్రభావితం. Who is her lover? ఆమె ఎవరిని ప్రేమించింది? Satan. సాతాన్ని Satan ప్రేమించింది. influenced her. సాతాను ఆమెను ఎంతగానో ప్రభావితం He చేశాడు. influenced. మరి ఆమె ప్రభావితం చేశాడు. When he did that, see, all her life changed. మరి ఎప్పుడైతే సాతాను ఆ విధంగా ఆమెను ప్రభావితం చేశాడో ఆమె జీవితం అంతా కూడా Then మారిపోయింది. what did she do? మరి ఆ తర్వాత ఏం చేసింది ఆమె? Everything she looked, that fruit was beautiful. ఆ యొక్క పండును చూసినప్పుడు ఆ పండు ఎంతో అందముగా రమ్యమైనదిగా కనపడింది. What did she did? ఆమె ఏం చేసింది అప్పుడు? Taken and eaten. ఆ యొక్క పండును తీసుకొని తను తినింది. Wrong choice. అది ఎంతో తప్పుడు నిర్ణయం. Wisdom of her own eyes. తన యొక్క దృష్టికి కనపడినటువంటి ఆ యొక్క సొంత జ్ఞానము. We do the same. మరి మనం కూడా అదే విధంగా చేస్తాం. When we buy a house, we look the house, how beautiful. మనం ఎప్పుడైతే ఒక ఇంటిని చూస్తామో ఆ యొక్క ఇంటి యొక్క అందాన్ని మనం చూస్తాం. When you find a boy or a daughter, you look how beautiful they are, what job they do, what caste, how they're looking, how much money. These days, they calculate everything behind the scene. ఎప్పుడైనా ఎవరినైనా ఒక అబ్బాయిని చూపించినప్పుడు అతను ఎంత అందంగా ఉన్నాడు, అతను ఎంత ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత జీతం వస్తుంది, ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా మనం చూస్తాము. So that's not the wisdom of God. అది దేవుని యొక్క జ్ఞానం We need to ask God's wisdom. దేవుని యొక్క జ్ఞానం కొరకు దేవుని Because of that mistake, ఆ యొక్క తప్పుడు నిర్ణయం వలన the entire world is facing problem today. ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఇప్పుడు సమస్యలో ఉంటుంది. Even God himself has to come down and die for you and for me. దేవుడే దీనిని ఈ యొక్క కార్యం ఆమె తీసుకున్న నిర్ణయం బట్టి దేవుడే ఈ యొక్క లోకమునకు వచ్చి ఈ యొక్క మానవ రూపంలో When వచ్చి children of ఆయన God వచ్చింది. make mistakes, మరి ఎప్పుడైతే దేవుని యొక్క పిల్లలు తప్పుడు నిర్ణయం they తీసుకుంటారో will have impact. They will have impact. వారు ఆ యొక్క దాని యొక్క ప్రభావాన్ని వారు ఎదుర్కొంటారు. See, Abraham did one mistake. అబ్రహాం ఒక తప్పు Who చేశాడు. inspired that mistake to be happen? మరి ఎవరు ఆ తప్పు వలన ఎవరు ఫలం పొందారు? No. Who inspired Abraham? ఎవరు ఆ యొక్క అబ్రహామును ఆ తప్పు చేయడానికి ప్రేరేపించారు? His wife, సారా. Sarah, right? So then sometimes, when husbands are aging, we rely on our wives more than before. మనం అనేక మార్లు We have to confess. భర్తలు తమ యొక్క భార్యల మీద వారి చెప్పే మాటల మీద నమ్మకం ఉంచి వాటికి ప్రభావితం అవుతారు. మనం ఎంతగానో ఒప్పుకోవాలి వాటిని. Wives are wonderful, మరి భార్యలు ఎంతో మంచివారు. beautiful, they are needed, right? మరి Without them, a family cannot run. వారు ఎంతో అందమైన వారు కావాలి. వారు లేకుండా కుటుంబాన్ని నడపలేము మనం. Sister is watching. But one thing is important. అయితే ఒకటి ప్రాముఖ్యమైనది. Husband is a priest of the house. మరి భర్త ఆ యొక్క గృహమునకు యాజకుడిగా ఉంటాడు. As a woman also, when the Lord fill you with wisdom, ఆ యొక్క స్త్రీ కూడా గృహంలో మరి దేవుడు తన జ్ఞానంతో నింపినప్పుడు you have to depend on the heavenly wisdom. మరి ఆ యొక్క పరలోకపు జ్ఞానం మీద మనం ఆ యొక్క స్త్రీ కూడా ఆధారపడాలి. So what happened as a result of the mistake what Abraham did? మరి అబ్రహాం చేసినటువంటి తప్పు వలన ఏం జరిగింది? This message is recorded, we should not talk, right? So the world is suffering now. మరి ఇక ప్రపంచము ఎంతగానో ఇక శ్రమ The పొందుతున్నది. peace we will not get. మరి సమాధానం మనం పొందలేము. Why? ఎందుకు? One man of God's mistake. మరి ఎందుకంటే ఒక్క మనుషుడు చేసిన తప్పు. So many times our choices, your decisions will damage your family forever. కాబట్టి మనకి జీవితంలో మనం తీసుకునే ఒక నిర్ణయాలు కూడా మన యొక్క కుటుంబాన్ని మరి ఎన్నో కష్టాల పాలు చేస్తాయి, నాశనం చేస్తాయి. One mistake, one unwise decision what you make, it affects the divine nature of the body of Christ. మనం తీసుకునేటువంటి ఒక్క తెలివి తక్కువ నిర్ణయము దేవుని యొక్క క్రమాన్ని కూడా అవి నాశనం చేసేదిగా ఉంటాయి. One unwise decision, your family will end up in ruins. మరి ఒక తెలివి తక్కువగా తీసుకున్నటువంటి నిర్ణయము మన యొక్క కుటుంబాన్ని కూడా నాశనం చేసేదిగా ఉంటుంది. Our unwise decisions can damage
our prospects of our career. మనం తెలివి తక్కువగా తీసుకునేటువంటి నిర్ణయం మన యొక్క మరి అభివృద్ధిని కూడా మనం కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కూడా నాశనం చేసేది. Divine wisdom is important. దైవికమైనటువంటి జ్ఞానం ఎంతో అవసరం. But what we should do? మరి మనం ఏం చేయాలి? We should ask God. మనం దేవుణ్ణి అడగాలి. Don't hurry when you're making decisions. మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. Even if you're not marrying, doesn't matter, you don't need to marry. But if you marry, get the wisdom from God and marry. ఒకవేళ నీ వివాహం ఇంకా చేసుకున్నట్లయితే చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ చేసుకోవాలన్నట్లయితే దేవుని యొక్క నిర్ణయాన్ని మనం కోరాలి. Even when you're looking for a job, when you're buying a house, when you're buying a car, these days we just copy each other, take the knowledge of each other and do that. As a believers, we should need wisdom of the Lord. మనం ఏదైనా ఉద్యోగం జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు, ఏదైనా ఇల్లు కొనాలనుకున్నప్పుడు, కారు కొనాలనుకున్నప్పుడు అనేక మార్లు ఇతరుల యొక్క సలహాలు తీసుకొని మనము వాటి ప్రకారం మనం వెళ్తాం. కానీ అయితే దేవుని యొక్క నిర్ణయం తీసుకొని వాటిలో మనం దేవుని యొక్క నిర్ణయానుసారంగా వాటిలో మనం ముందుకు So వెళ్ళాలి. 2023, let us ask Lord. మరి ఈ యొక్క 2023 సంవత్సరాలు మనం దేవుని అడుగుదాం. The fear of the Lord is the beginning of the wisdom. యెహోవా యందు భయము జ్ఞానమునకు ఆధారము, మూలము. So if you don't have a fear of the Lord, you cannot get the wisdom. ఒకవేళ నీవు దేవుని యొక్క భయం లేనట్లయితే నీవు ఏమాత్రం జ్ఞానం పొందలేవు. Even if you ask, you will not get it. ఒకవేళ నువ్వు అడిగినా కూడా మరి నువ్వు పొందలేవు. Anything, when you're reading the Bible, anything related to the God, have a fear this year. మరి నీవు బైబిల్ చదువుతున్నప్పుడు కూడా దేవునికి సంబంధించిన ఏ విషయమైనా కూడా దేవుని యొక్క భయం కలిగి మనం చేయాలి. That's enough for today. అది ఏక దినమునికి మనం So what did we learn today? మనం ఏం నేర్చుకుందాం ఈరోజు? Ask, seek and knock. మరి అడుగుము, అడుగుము, వెతుకుము, తట్టుము. So brother also forgetting Telugu. So we should keep asking Lord. మన దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. What is the difference between the Gentiles and us? మరి అన్ని జనులకి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? Gentiles will ask all the things of the world. మరి అన్ని జనులు అయితే ఈ లోక సంబంధమైన వాటన్నిటిని అడుగుతారు. But according to the Bible, for believers, all these things will be granted to us because we seek His kingdom and righteousness. అయితే బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి అనుగ్రహింపబడతాయి. So don't dwell on your personal prayer so much these days for you, me.com. Remove that. మరి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అంశాల కొరకు ఎక్కువగా నువ్వు ప్రార్థించొద్దు. So dwell on the Lord. మరి దేవుని కొరకు, దేవుని పని కొరకు, ఆయన ఆత్మ కొరకు ప్రార్థించు. God will take care of our life. మరి దేవుడు మనకి జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క దాని కూడా ఆయనే చూసుకుంటాడు. So out of 7 we've seen only 3 prayer requests. మరి 7 విషయాల్లో మనము 3 ప్రార్థన అంశాలు మనం చూసాము. What is first one? మొట్టమొదటిది ఏంటి? So we need to ask Lord to fill us with His water. మరి ఆయన జీవజలంతో మనల్ని నింపాలని మనం ప్రార్థించాలి. Unless Lord fill us with His water, మరి దేవుడు మన జీవజలంతో మనం నింపినప్పుడు, if God don't fill us with His water, ఒకవేళ ఆయన మన నింపనట్లయితే we will never be satisfied. మనం ఏమాత్రం తృప్తి చెందాము. Satisfaction is important. తృప్తి అనేది ఎంతో ప్రాముఖ్యం. Those who are not born again, you must born again. ఎవరైతే తిరిగి జన్మించారో వారు జన్మించిన వారు తిరిగి జన్మించాలి. Those who born again, if you not satisfied with the things of your life, you also need to come to the Lord. ఎవరైతే తిరిగి జన్మించి ఇంకా నీకు జీవితంలో తృప్తికరం లేదో వారు దేవుని ఎదుకు రావాలి. Second one, రెండోదిగా you should ask the Lord to fill with His Spirit. దేవుని మనం ప్రార్థించవలసింది రెండోది, మరి ఆయన ఆత్మతో మనం నింపాలి. Lord, take over me with Thy fullness. ప్రభువా నీ యొక్క సంపూర్ణతతో నన్ను నింపు అని ప్రార్థించాలి. Thirdly, మూడోదిగా Lord, fill me with Thy wisdom. దేవా నీ యొక్క జ్ఞానంతో నన్ను నింపు. Give me the wisdom. దేవా జ్ఞానం నీవు. Every decision I make, may I get from the throne of Thy mercy. ప్రతి నిర్ణయం, నేను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నీ యొక్క సింహాసనం దగ్గర నుంచి వచ్చినట్లుగా చేయము. If you are failing to do these things, ఒకవేళ నీవు చేయడానికి తప్పినట్లయితే let us gather around the table and examine before the Lord. మనం బల యొద్ద చేరి మనం పరీక్షించుకుందాం. And if Lord shows you, let us commit ourselves to the Lord. మనం ఎక్కడైనా మనలో తప్పు చూపించినట్లయితే దేవుడు దాన్ని మనం ఒప్పుకొని మనం సరి చేసుకుందాం. Let us kneel down మనం మోకరిద్దాం, and examine ourselves. మనం పరీక్షించుకుందాం.